40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమంలో ఈ రోజు మనకి చీరాల నుంచి అనిత మేడం వచ్చారు. అనిత మేడం ఎన్నో సేవలు చేస్తున్నారు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో ఉంటూ. 16 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చి ఒక పాంప్లెట్ ద్వారా వచ్చి 40 రోజుల్లోనే తనకి ధ్యానంలో కలిగే అనుభవాల్ని పొందారు. ఎన్నో పిరమిడ్లు నిర్మాణంలోనూ, కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంలోనూ ముఖ్య పాత్ర వహించారు. గ్రామాలలో, పట్టణాలలో అన్ని చోట్లకి వెళ్ళి, ముఖ్యంగా ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ధ్యానం నేర్పించడం, ధ్యాన ప్రచారం చేయడం చేశారు, చేస్తూనే ఉన్నారు. స్వాధ్యాయం ఈ ప్రముఖ పాత్ర, దాని గురించి మనకి ఎంతో విస్తారంగా సార్ చెప్తుంటారు. 2019 నుంచి ఇప్పటి వరకు 110 పుస్తకాలని ఆడియోస్ రూపంలో అందించారు. ఇప్పుడు 111వ పుస్తకం వాళ్ళు అనే బుక్ ద్వారా మనందరికీ తన జ్ఞానాన్ని అందిస్తున్నారు. చాలా వరకు అందరూ ఆడియోస్ వింటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా అలా విన్నాను. మేడం చెప్పిన ఆడియోస్ లో నాకు బాగా నచ్చిన బుక్ ముముక్షుత్వం ముల్ల కిరీటం అనే బుక్, సద్గురు తపస్వి మహారాజ్ది. ఆ బుక్ ఆడియోస్ మేడం పొద్దున్నే ఎప్పుడెప్పుడు పెడతారా అని నేనే ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు లేట్ అయితే వెంటనే నేను మేడంకి ఫోన్ చేయడం అయినా చేస్తూ ఉండేదాన్ని. అంత ఆ ఆడియోస్ కి అంత కనెక్ట్ అయిపోయాం. అప్పట్లో బుక్స్ మనకి ఇంత కూడా దొరకలేదు ఆ బుక్ వచ్చిన టైంలో. అందుకోసం బుక్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఎన్నో కొటేషన్స్ రూపంలో, క్వశ్చన్ ఆన్సర్స్ రూపంలో తమ జ్ఞానాన్ని పంచుకుంటున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్, షేర్ చాట్, యూట్యూబ్ల ద్వారా తమ జ్ఞానాన్ని విస్తారంగా ఇస్తున్నారు. ఈరోజు అలాంటి మనకి మాస్టర్ వచ్చారు. వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం విస్తారంగా తెలుసుకుందాం. వెల్కమ్ మేడం, వెల్కమ్. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. శుభోదయం అండి అందరికీ. జై హో జై హో జై హో. జై హో పత్రిజీ దంపతులకు, జై హో పిఎంసి. ఈరోజు ఈ మెడిటేషన్ అసలు ఏం తెలియలేదు మాస్టర్. దానికోసం అసలు నేను అటెండ్ అయ్యాను ఈ మెడిటేషన్కి. నాకు ఈ ప్లాట్ఫామ్ని ఈరోజు ఇలా అలాట్ చేసిన, కనిపిస్తూ కనపడిన ప్రతి ఒక్కరికి జై హో అండి. సో పిఎంసి ద్వారా ఎంత సేవ అందిందంటే అంత. నేను పిఎంసి కూడా చాలా వర్క్ చేశాను మాస్టర్. యాక్చువల్లీ పత్రి సార్ ఏం పెట్టారో ఒక్క పార్టీ విషయంలో తప్పించి ప్రతి దానిలోనూ నేను పార్టిసిపేట్ చేసే ఒక అదృష్టాన్ని నాకు కలిగించింది. అండ్ ఆల్సో అండి, అసలు చెప్పాలి అంటే ఫస్ట్ మనము పిఎంసి ద్వారా ఎంతో మంది చూసి, ధ్యానం చూసి నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేడం, మేము పిఎంసి ద్వారా ధ్యానం అంటే ఏంటో తెలుసుకున్నాము, మాకు ఇంకా కొంచెం సరిగా చెప్పండి అని అట్లా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు అండి ఎంత మంచి స్టేజ్లోనో ఉన్నారు. పత్రిజీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఈ రోజు భూమి మీద ఒక బాటగా నిలిచిపోయింది, నిలుస్తున్నది, నిలుస్తూనే ఉంటుంది మాస్టర్స్. యాక్చువల్లీ అండి ఈరోజు నా అనుభవము అంటే ధ్యానము పిఎంసి ద్వారా కొత్త వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కాబట్టి అసలు ధ్యానం వల్ల పత్రి సార్ రోగ నివారిణి, భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అంటూ ఉంటారు సార్. అది ఎలా అన్నది తెలుసుకొని ధ్యానం వల్ల నేను, నా హస్బెండ్ ఏం పొందామో, అసలు ధ్యానం యొక్క గొప్పతనం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము. మీతో మరొకసారి పంచుకుంటూ సింహావలోకనం చేసుకుంటున్నా. అసలు శ్వాస మీద ధ్యాస ఒక్కటే ధ్యానం అంటారండి పత్రిజీ. ఎందువల్ల అంటారు? ఆయన నో ఆల్టర్నేట్స్, ఓన్లీ ఉన్నది ఒకే ఒక్క ధ్యానం, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ వాంట్ మనం వెతుక్కోక్కర్లా, సంకల్పించక్కర్లా, మనల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్తూ ఉంటారు. అదే నా జీవితంలో జరుగుతూ వచ్చింది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనము ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మా శ్వాస ఆగిపోతుందండి. ఆ ఆగిపోయిన గ్యాప్ను మనం పట్టుకుంటే ముక్తో, మోక్షమో, తడైవోపెనో, ఏదో ఇంకా ఏదో ఉన్నత స్థితో ఆ స్టేజ్ కి మనం వెళ్ళగలుగుతాము.
అండ్ ఆల్సో శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం శ్వాస లోపలికి తీసుకుంటూ ఉన్నప్పుడు కుడివైపు ముక్కురంధ్రం కూడా లోపలికి తీసుకుంటుంటే ఎడమ వైపు ముక్కురంధ్రం గుండా వెచ్చగా బయటకు వస్తూ ఉంటుంది. ఆ వెచ్చటి శ్వాసే మనం తీసుకున్న చల్లటి శ్వాస మన కణజాలాన్ని టచ్ చేస్తుందండి. తర్వాత మన శరీర భాగాలన్నీ కూడా స్పృశిస్తూ మన శరీరంలో ఉన్న ఉపయోగం లేని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, స్ప్లిట్ అయిపోయిన కణజాలాన్ని, వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా, అంతేకాకుండా 3 నెలలకి ముందే మన లోపల రోగం క్రియేట్ అయిపోతుందండి. ఆ క్రియేట్ అయిపోయిన రోగాన్ని కూడా మన శ్వాస వెళ్ళి క్లీన్ చేస్తూ ఆ స్ప్లిటెన్స్ ను కూడా ఆ వెచ్చటి ఊపిరి ద్వారా బయటికి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. మన గుండె చప్పుడు కూడానండి మార్పు వస్తుంది ధ్యానంలోకి వస్తే. ఆ గుండె చప్పుడు కూడా మన కర్మని దగ్ధం చేస్తూ ఉంటుంది. ఆ వెచ్చటి శ్వాస మనలో క్లియరెన్స్ ఇస్తూ ఉన్న నేపథ్యంలో మనలో ఉన్న కణజాలం నిమిషానికి కొన్ని లక్షలు పుడుతూ ఉంటే కొన్ని లక్షలు చనిపోతూ ఉంటాయండి, మృతి చెందుతూ ఉంటాయి. ధ్యానానికి ముందు మన దగ్గర సరి అయిన శక్తి లేక అవి ఎక్కువ మృతి చెందుతూ ఉండటం వల్ల అనారోగ్యం పాలైపోతూ ఉండటానికి కారణం, శక్తిహీనమైపోవటానికి కారణం ఇదేనండి. ఈ కణజాలమే మెయిన్ అన్నమాట. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడుతున్నామో, మరి పత్రి సార్ నేను ఇంతకాలం ఉంటానని, మహనీయులు ఇంతకాలం ఉంటామని, మేము ఇన్నేళ్ళు బ్రతికాము 1000 సంవత్సరాలని చెప్పటానికి కౌంటింగ్ వాళ్ళు తీసుకునేది ఏంటంటే మాస్టర్స్, తీసుకున్న ప్రతి శ్వాస కణజాలాన్ని టచ్ చేసినప్పుడు అది 3 రోజుల ఆయుష్ను పోసుకుంటుందండి. ఆ 3 రోజుల ఆయుష్ను పోసుకోవటం వల్ల మనకి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, శ్వాసలు తగ్గుతూ ఉంటాయి. ఈ కణజాలంలోనే మైట్రోకాండ్రియా అంటే హరిత కణం అని ఒక ఇంపార్టెంట్ కణం ఉంటుంది. ఆ కణాన్ని కూడా ఈ శ్వాస టచ్ చేసినప్పుడు వేడి పుడుతుంది, అంటే అగ్నిని ప్రజ్వలింప చేస్తుంది. ఆ అగ్ని మన కాలి బొట్టన వేలు దగ్గర నుండి, గోరు దగ్గర నుండి మనం పూర్తిగా వేడిగా ఉండి శ్వాసతో ఇలా జీవిస్తున్నాము అంటే మెయిన్ కారణం ఆ కణజాలమే. ఇలా శ్వాస జరుగుతూ ఉన్నప్పుడు మాస్టర్స్ మన లోపల వ్యర్థ పదార్థాలు ఉంటూ ఉంటాయి. మరి స్ప్లిటెంట్ అయిపోయిన కణజాలం ఉంటుంది, అంటే మృతి చెందిన కణజాలం అంతా మన ఉమ్ము ద్వారా, యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు శ్వాసని గమనిస్తున్నాం కాబట్టి నిమిషానికి 14 నుండి 13 సార్లు మనం శ్వాస తీసుకొని వదులుతూ ఉంటాము. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మన శ్వాసలు తగ్గుతూ ఉంటాయి, మన ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం రావటానికి మెయిన్ కారణం అండి మన కణజాలము. ఈ ఎప్పుడైతే శ్వాస టచ్ చేస్తూ ఉంటుందో అది కాంతివంతం అవుతూ ఉంటుంది. అంటే కాంతివంతం అవుతూ ఉంటామంటే శక్తివంతం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కణజాలం శక్తివంతం, కాంతివంతం అవుతూ ఉంటాయో మన శరీర భాగాలన్నిటికీ కూడా ఆ కాంతి, ఆ శక్తి వెళ్ళి ఆ ప్రతి శరీర భాగము హెల్దీగా అయిపోతుంది. ఇందాక చెప్పుకున్నాను చూడండి, 3 నెలల ముందే రోగం లోపల క్రియేట్ అవుతుందని. ఈ శ్వాస ఏం చేస్తుందంటే ఒక గోడకి సున్నము మనము గీకి ఎలా సున్నం వేయించుతామో అలా అక్కడ ఉన్న రోగాన్ని అలా అది క్లీన్ చేసేస్తూ ఉంటది మాస్టర్. ఆ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో ధ్యానం చేస్తున్నప్పుడు కాలు నొప్పి, ఎక్కడన్నా మనకు అనారోగ్యం ఉంటే అక్కడ పెయిన్స్ వస్తున్నాయి అంటూ ఉంటారు చాలా మంది. అందరికీ జరుగుతుందని కూడా లేదండి. కారణం ఏంటంటే ఎక్కడ అనారోగ్యం ఉన్నదో అక్కడ మన శ్వాస క్లీన్ చేసేస్తూ ఉంటుంది వితౌట్ ఎనీ మనీ పేమెంట్ అండి. మనం మనీ ఇస్తూ కూడా ఈ రోజు డాక్టర్ ట్రీట్మెంట్ వెళ్ళి ఎన్ని అగచాట్లు పడుతున్నారో చూస్తూనే ఉన్నాము. ఒకటండి, డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆరోగ్యం రాక తిరుగుతూ శ్వాస వదిలేయటం మేలో, లేకపోతే మనకి వీలైనంత సేపు వీలైన టైముల్లో కూర్చొని హాయిగా ఏ ఖర్చు లేకుండా
వేళ్ళల్లో వేళ్ళు, కళ్ళు మూసుకోవటం, కాళ్ళు క్రాస్ చేయటం. కళ్ళు మూసుకోవటం వల్ల 80%, కాళ్ళు క్రాస్ చేయటం వల్ల 10%, వేళ్ళల్లో వేలు పెట్టుకోవటం వల్ల 10% శక్తిని మనము గెయిన్ చేసుకుంటాము. గెయిన్ ఎలా చేస్తున్నామంటే కళ్ళు మూయటం వల్ల ఈ ప్రపంచాన్ని మనం చూడనప్పుడు శక్తి వినియోగింపబడటం లేదు. సో అది మన బాడీ తీసుకుంటూ ఉంటుంది. వేళ్ళల్లో వేళ్ళు, ఈ వేళ్ళు కొనలు ఉన్నాయి చూడండి మాస్టర్స్, అవి మీరు గనక గమనిస్తే పిరమిడ్ షేప్ లో ఉంటాయి. ఒకసారి ఇట్లా చూసుకుంటే పిరమిడ్ షేప్ లో ఉంటాయి. అవి ఏం చేస్తున్నాం, రెండు చేతుల్లో చేతులు పెట్టి లాక్ చేసేస్తున్నాం. ఆ కొనల నుండే ఎనర్జీ బయటికి లాస్ అవుతూ ఉంటుంది. ఆ లాస్ అవుతున్న 10% ఎనర్జీని కూడా ఇప్పుడు లాక్ చేసేస్తున్నాం. కాళ్ళు క్రాస్ చేయమంటున్నారు. ఆ క్రాస్ చేసిన ప్లేస్ నుండి ఎనర్జీ బయటకు వెళ్తుంది. క్రాస్ చేయకపోతే కనుక మనం చేసే ధ్యాన శక్తి భూమికి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమికి మన శక్తిని వెళ్లకుండా ఈ క్రాస్ చేయటం అనేది లాక్ చేస్తుంది. అంటే 100% శక్తిని మనం పొందుతూ మన శ్వాసతో మనమే చికిత్స చేసుకుంటూ ఇటు ఆరోగ్యం తెచ్చుకుంటున్నాము. ఎప్పుడైతే మనము ఈ ధ్యానం చేస్తూ ఉంటామో ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తులు శక్తివంతం అవుతాయి. ఇచ్ఛ అంటే కోరిక, ఇది కావాలి అది కావాలి అనే కోరికలండి ఆటోమేటిక్ గా మెడిటేషన్ లోకి వచ్చినాక పోతాయి. నా అనుభవం అదే, అందరి అనుభవం కూడా అదే. అలాంటి ఒక ఇచ్ఛ, ఏ ఇచ్ఛ కలుగుతుందంటే అసలు నేనెవరు, నేనేంటి, ఆత్మ అంటున్నారే, ఆత్మ ఆత్మ అందరం అనేస్తున్నాం. బట్ ఆత్మని అనుభూతిస్తున్నది ఎవరు, ఎంతమంది? ఆత్మ అంటే ఏమిటి అనే అన్వేషణలో అనుభూతించే అనే ఇచ్ఛ మనకి కలుగుతుంది. అది నెరవేరుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మాస్టర్స్, ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా కావాలో మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా. మరి నన్ను చాలా మంది, ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ నేనేనండి. నేను ఏ పనైనా సరే, ఈవెన్ ఇక్కడ మేము ఆడవాళ్ళందరం కలిసి మెడిటేషన్ చేసాము. ఓన్లీ లేడీస్ అండి, విఠల్ నగర్ లో చీరాల. అక్కడ మేము పిరమిడ్ ఆడవాళ్ళం మాత్రము, చిన్న పిల్లలం కలిసి అక్కడ పిరమిడ్ కట్టాము. నేను ఒక సెల్ ఫోన్ పట్టుకున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్ళాలా, నేను ఎవరిని మనీ అడగలేదండి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంతో శ్రమించారు, కృషి చేశారు, అందరూ తీసుకొచ్చారు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా రావాలో పిరమిడ్కి వెతుక్కుంటూ వచ్చాయి మాస్టర్. ఎందుకంటే మన ఇచ్ఛ అది సత్సంకల్పము, ఒక సంకల్ప శక్తి, మన ఆలోచన శక్తి. ఆ పిరమిడ్ అనేది ఎక్కడంటే అక్కడ రావండి పిరమిడ్స్ కూడా. అవి ఒక శక్తి క్షేత్రంలో దేవాలయాలు ఎలా అయితే వస్తాయో, ఒక పిరమిడ్ అనేది 1,000,000 దేవాలయాలతో సమానం అంటున్నారు కదా పత్రిజీ. అలాంటి శక్తివంతమైన ఒక పిరమిడ్ ఒక శక్తివంతమైన ప్లేస్ కే, ఒక హీలింగ్ ఎనర్జీ ఉన్న ప్లేస్ కే వస్తుందండి. సో నా అనుభవంలో కూడా అదే జరిగింది. ఇప్పుడైనా సరే నా భౌతిక జీవితంలో ఎన్నో విషయాలు నేను విజయం సాధిస్తున్నానంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు మాస్టర్స్. ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, నేను ఏ ఆఫీస్కి వెళ్ళాల. జస్ట్ ఫోన్ పట్టుకొని నా ప్రతి పనిని నేను సాధించుకుంటూ ఉంటానికి కారణం ధ్యానము. ఎలా అంటే ఏం కోరుకోలేదండి, పాజిటివ్ థింకింగ్, జరిగి తీరింది, దట్స్ ఆల్ అండి. మనకి కావాల్సింది ఏదైనా సరే విత్ కాన్ఫిడెంట్ జరిగి తీరింది మాస్టర్. అది ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి. పత్రిజీ చెప్పింది ధ్యానము రోగ నివారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని అన్నారు. ఈ సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆటోమేటిక్ గా జ్ఞానం వస్తుందండి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, ఏమి తినాలి, ఏమి తినకూడదనే జ్ఞానం మనకు వస్తుంది. అప్పుడు మేము కూడా మాంసాహారులమే చెప్పాలంటే. ధ్యానంలోకి వచ్చిన 40 days తర్వాత నేను శాకాహారిగా మారిపోయానండి. ఆటోమేటిక్ గా నా హస్బెండ్, అలానే నా కూతురు కూడా శాకాహారి. నా కుటుంబం పూర్తి పత్రిజీ గారి పుణ్యమే అని చెప్పాలండి. ఎందుకంటే అప్పటికే చాలా పాపం చేసేసాము, ఆ పాప భారం అంతా తీరిపోయిందనే చెప్పాలి. ఆయన పుణ్యమా అంటున్నా, అలాంటి వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోయాము చాలా మంది. మీకు ఘోష పేరుతో అలాగా
ఈ రోజు మీ ముందు ఇందాక మేడం చెప్పినట్టు నేను వెళ్ళని ఊరంటూ లేదండి. అలాగా నన్ను పత్రి సార్ నా ద్వారా అలా సర్వీస్ చేయించారండి. నేచర్, యూనివర్స్, ఎవ్రీథింగ్, మాస్టర్స్ అందరూ ధ్యానులు అందరి యొక్క కోఆపరేషన్ నాకు ఇప్పటికీ నడుస్తూనే ఉందండి. వెళ్ళిన ఊర్లు ఇన్ఫినిటీ, చెప్పలేం కూడా. నేను వెళ్ళిన ప్రతి ఊరు, ప్రతి క్లాసు ఒక పరివర్తన అనేది నేను ఇప్పటికి కూడా ఇవి జూమ్ క్లాసులు కూడా నా ద్వారా వచ్చే జూమ్ క్లాసుల్లో చెన్నై వాళ్ళు కూడా పిరమిడ్స్ కడతాము అన్న వాళ్ళు ఉన్నారండి. ఎంతో మంది పిరమిడ్స్ కట్టారు. అట్లానేనండి శాకాహార ర్యాలీలు ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే మాస్టర్స్, మనము ధ్యానంలోకి వచ్చినప్పుడు మాకు ఇక్కడ చీరాల శ్రీనివాస్ మాస్టర్ గారు వచ్చిన రెండో రోజే నన్ను అన్నారు, మీరు ఒక ప్రత్యేకంగా ఉన్నారు, మీరు చాలా గొప్ప స్టేజ్కి వెళ్తారంటే నేను అనుకున్నానండి, నేను అసలు చాలా పిరికిదాన్ని, ఇంట్లో నుండి రానివ్వరు, నేనేమవుతాను అనుకున్నాను. కానీ ఈ రోజు ఆయన వాక్షేత్రము ఇలా మీ ముందు నిలబెట్టిందనే చెప్పాలి. ఎలా నిరూపణ అయిందంటే మాస్టర్స్, ఇలాగా సత్యము జ్ఞానము తెలుసుకొని ఈ ప్రచారాలతో చేస్తూ ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. అండ్ ఆల్సో శాకాహార ర్యాలీలు ఎన్నో జరిగాయి. అండ్ ఆల్సో మాస్టర్స్ చిన్న పిల్లల స్కూల్స్ కి ఫస్ట్ నేను ఎన్నో స్కూల్స్ కి వెళ్ళానండి. ఈ రోజుకి వాళ్ళు జాబ్స్ చేస్తున్నా కూడా హనిత మేడం ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని అడుగుతున్నారంటే పత్రి సార్ నా ద్వారా సేవాదల్ పెట్టక ముందే ఎవ్రీడే వెళ్ళేదానండి ఒక స్కూల్ కి. అట్లా వాళ్ళల్లో ఆ చిన్న పిల్లలు జ్ఞానము సత్యమానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ మెడిటేషన్ చేస్తూ కూడా వాక్షేత్రం ఎలా ఉందో సరి చేసుకోవాల్సిన చిన్న ఇన్సిడెంట్ అండి. నేను ఒక స్కూల్స్ కి ఇట్లా వెళుతున్న నేపథ్యంలో ఒక స్కూల్ కి కొంచెం గ్యాప్ వచ్చిందండి. వచ్చినప్పుడు నేను ఆ గ్యాప్ తర్వాత వెళితే ఒక చిన్న పాప, యూకేజీ పాప పరిగెత్తుకుంటా వచ్చి నన్ను చుట్టేసుకొని, మీరు ఎందుకని రాలేకపోతున్నారు, మీకోసం ఎంత ఎదురు చూస్తున్నామో తెలుసా, మేము ధ్యానం చేస్తూ మా మమ్మీ డాడీతో కూడా మేము ధ్యానం చేపిస్తున్నామందండి. అది కదా మాస్టర్స్ జన్మ ధన్యం అంటే. ఆ వాక్షేత్రం చూడండి, నేను ఒక్కొక్క భౌతిక జీవితాల్లో కొన్ని వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి క్లాసులకి అటెండ్ అవ్వలేం, ఈవెన్ పత్రి సార్ వచ్చినా కూడా కలవలేమండి. అలాంటప్పుడు తోటి పిరమిడ్ మాస్టర్సే మీరు రాలేదుగా, మీరు రాలేకపోయారుగా అన్న వాక్షేత్రాన్ని ఒక చిన్నారి మీరెందుకు రాలేకపోతున్నారు అని అడిగిందండి. ఇప్పటికి కూడా ఆ చిరంజీవి నా కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది, కళ్ళల్లో నీళ్లు కూడా చిమ్ముతుంటాయి చెప్పినప్పుడల్లా. ఎంత గొప్ప వాక్షేత్రం అండి అది. అది జ్ఞానం అంటే, అది సత్యం అంటే, అదే జ్ఞానం రోగ నివారిణి. వాక్షేత్రం అనే అనారోగ్యాన్ని ఆరోగ్యం చేసిన వాక్షేత్రం అండి ఆ చిరంజీవిది. అది పత్రి సార్ కోరుకునేది మాస్టర్స్. అది నేను అనుభవంలోకి తీసుకొని ఎప్పుడైనా గబుక్కున ఏదైనా మాట్లాడాలన్నప్పుడు ఆ పాప మాట నాకు గుర్తొస్తుంది. అలానే నా కూతురి మాట అండి, ఎప్పుడైనా మాట ఇప్పుడు 16 ఏళ్ళైనా కూడా ఈ రజోత్తమ గుణాలు ఏం వదిలిపోలేదు, అహంకారం ఏం వదిలిపోలేదు, అన్ని కోపం కొన్ని అలా ఇంకా మిణుకు అంటున్నాయండి. నా కూతురు అంటదమ్మా నీ మాట ట్రాక్ దాటుతుంది, నువ్వు ఒక మాస్టర్వి, వాట్ ఈస్ దిస్ అని తను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి మనకి సింహావలోకనం చేస్తూ తట్టుతూ ఉంటాయి మాస్టర్స్. వాక్షేత్రాన్ని సరిచేస్తాయి, మన మాటని మధురంగా చేస్తుంది, మనం చేసే పనిని కూడా సరిచేస్తూ ఉంటాయి. సో కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం రోగ నివారిణి, భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని పత్రి సార్ ఎందుకన్నారు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. పిరమిడ్స్ అండి, పిరమిడ్ అంటే అవేవో చాలా మందికి అపోహ. అండ్ ఆల్సో ధ్యానం చెప్పామనుకోండి, మేము అండి గాయత్రి మంత్రం చేస్తామండి, మేము ఆంజనేయులు ఇలా చెప్తూ ఉంటారు. ధ్యానం అంటే అదేదో పాకిస్తాన్ అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు, అదేదో 100 సంవత్సరాలకి చేయవలసిందేమో అన్నట్టు ఫీల్ అవుతారండి. అలా కాదు. ఇప్పుడు చూస్తున్నాం మాస్టర్స్, చిన్న పిల్లలు రాస్తూ బెంచ్ మీద వాలిపోయి బాడీ వెకేట్ చేస్తున్నారు, డాన్స్ వేస్తూ బాడీ వెకేట్ చేస్తున్నారు, ఆడుతూ బాడీ వెకేట్ చేస్తున్నారు. వయసు ఉందా అండి మరణానికి?
మరి ధ్యానానికి వయసు ఏంటి? నువ్వు 100 సంవత్సరాలకి ధ్యానం అంటున్నావు. అసలు 100 సంవత్సరాల వరకు ఉంటామో ఓడతామో తెలియని విధంగా ఉంది ఇప్పుడు. ఎలా ఉందండి ప్రపంచం? చిన్నారులు కూడా రాలిపోతున్నారు. మరి ఎప్పుడు మనం ధ్యానం చేయాలి? చిన్నతనం నుండే ధ్యానం చేయాలి. చిన్నతనం నుండి ధ్యానం చేస్తే పత్రిసర్కి నాలాంటి వాళ్ళని సానబడటానికి ఇంత టైం పట్టేది కాదండి. మరి నేను అయితే ఆధ్యాత్మికంలో ఉన్నాను మాస్టర్స్, అన్ని స్పిరిచువాలిటీలోనే ఉన్నాను కాబట్టి ఈ ధ్యాన మార్గం లభించింది. మరి నా వాక్క్షేత్రం సరవటానికి నేను జ్ఞానం అనే వీచికతో విరాజిల్లటానికి ఎంత సమయం పట్టిందండి? అదే చిన్నప్పటి నుండి ధ్యానం చేస్తే ఆ చిన్నారి చూడండి ఎంత మధురంగా మాట్లాడింది. అలా మార్పు వస్తుందనే పత్రిసర్ సేవాదళ్ పెట్టారు, చిన్నారులకి ధ్యానం అని పెట్టారు. పిరమిడ్స్ లో ధ్యానం చేయటం వల్ల మాస్టర్స్ మనము ఒంటరిగా చేస్తే ఒక వంతు, ఇలా సామూహికంగా ఈరోజు ఎంత అసలు తెలియలేదండి ఎలా ఉంది మెడిటేషన్. సో సామూహిక ధ్యానం అత్యంత శక్తివంతమైంది, మూడింతల మరింత శక్తివంతమైంది. పిరమిడ్ లో ధ్యానం అంటే 9 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది. పిరమిడ్ లో మెడిటేషన్ చేస్తే మాస్టర్స్ ఎనలేని శక్తితో పాటు జన్మ కర్మలు త్వరగా నివారణ. ఇప్పుడు మనకంతా స్పీడ్ ప్రపంచం అండి, అంత తొందరగా అయిపోవాలి, ఏదైనా తొందరగా అయిపోవాలి. ఒక మరణాన్నే తొందరగా కోరుకోమేమో కదా, ఈ తొందరగా అన్ని లభించాలన్న ఆశతో ఉన్న మానవుడికి పిరమిడ్ ఒక ఆశ చిరు దీపం మాస్టర్స్. మీరు తొందరగా ధ్యాన స్థితికి వెళ్ళిపోవాలన్నా, అన్ని మీకు తొందరగా స్పిరిచువల్ గ్రోత్ రావాలన్నా పిరమిడ్సే మనకి పత్రిసర్ అందించిన ఒక గొప్ప బహుమానాలనే చెప్పాలి. ఒక పిరమిడ్ కడితే ఇటు 14 తరాలు అటు 14 తరాలు తరిస్తాయి. ఒక్క పిరమిడ్ మనం కట్టడం వల్ల అసలు భూకంపాలు అనేవి ఆ ప్రాంతంలో రావండి. కారణం ఏంటంటే భూమి కింద చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒకటికి ఒకటి టచ్ అయితే గనక భూకంపం సంభవిస్తుంది. ఎప్పుడైతే ఈ పిరమిడ్ కోణం నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీ భూమి లోపలికి వెళుతూ ఆ చక్రాల మధ్యలో నుండి వెళుతుందో ఆ చక్రాలు టచ్ అవ్వకుండా చూసి భూకంపం రాకుండా నివారిస్తుంది. ఎంత గొప్ప టెక్నాలజీని పత్రిసర్ మనకు అందించారో చూడండి. గీజా పిరమిడ్స్ లో ఒక యానిమల్ చనిపోయిన కొన్ని నెలల తర్వాత ఆ గ్రీక్ వాళ్ళు అటు వచ్చినప్పుడు ఏంటి ఈ కట్టడాల లోపలికి వెళ్ళి చూస్తే అది యానిమల్ అలా ఫ్రెష్ గా ఉంటుంది చూసి అక్కడ కాపర్లను అడిగి ఏంటండి ఇది అని అడిగితే ఎప్పుడో చనిపోయిందండి, మాకు భయం వేసి మేము లోపలికి వెళ్ళలేదంటే అప్పుడు ఆ గ్రీక్ వాళ్ళు ఈ పిరమిడ్ లో శక్తి ఉందని వాళ్ళకి ఏంటండి వాళ్ళకి అందం మీద మనకి ఇప్పుడు కాస్మెటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అప్పుడే గ్రీక్ వాళ్ళు ఆలోవెరాని ఇవన్నీ ఎప్పుడో యూజ్ చేశారు. వాళ్ళ బాడీస్ కి లేపనాలు పెట్టి ఉంచుతారు, మళ్ళీ బ్రతుకుతారు అన్న ఇది తోటి వాళ్ళ పిరమిడ్స్ లో పెట్టడం మొదలు పెట్టారండి. సో పత్రిసర్ పిరమిడ్స్ మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసే మనకు అందించారు. చాలా మంది అనుకుంటారు ఏంటి ధ్యానం ఏంటి పిరమిడ్స్ ఏంటి అనుకుంటారు. పత్రిసర్ ఏమి మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ ఏం పెట్టలేదండి. ధ్యానం అనేది పిరమిడ్స్ అనేది మనం ఏం సేల్స్ గర్ల్స్ ని బాయ్స్ ని కాదు అమ్మటానికి. పత్రిసర్ ఎక్స్పెరిమెంట్ ధ్యానం మీద చేశారు, పిరమిడ్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసే లోకానికి అందించారు. దట్టు ప్రతిదీ మనీ లేకుండా అందించారు. ఎందుకంటే డబ్బు అనేది ఈ రోజు మనిషికి పరీక్ష అండి. మానవుడిని ఆడిస్తున్నది, వేధిస్తున్నది, రోదనలకి గురి చేస్తున్నది, వృద్ధాశ్రమాలకి కారణం ఈ భూమి మీద ప్రకృతి ఈ రోజు విలయ తాండవం చేయటానికి కారణం డబ్బు మాత్రమే. అందుకు పత్రిజీ డబ్బు ఉంటే అక్కడ వ్యాపార ధోరణి వస్తుందనే ధ్యానానికి డబ్బు పెట్టలేదు. అది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు మనం నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పైసా అనేది తీసుకోలేదు మాస్టర్. ఎంత నేను నా హస్బెండ్ వెళ్ళాలి రావాలి అంటే ఎంతో అయ్యేది చాలా. హైదరాబాద్ అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూడా ఈవెంట్స్ సింగిల్ ఎన్పి నేను తీసుకునేదాన్ని కాదు. ఎందుకంటే మాస్టర్స్ మనం చేసే సేవ పత్రిసర్ అక్కడ మనీ పెట్టకుండా ఏమీ ఆశించకుండా పత్రిజీ చేశారండి. నాకు పత్రిసర్ మాటే బాట. నా ఇది వాట్సాప్ గ్రూపుల పేరన్నీ కూడా అవేనండి. ఎందువల్ల మాస్టర్స్ అంటే ఆశిస్తే లభించేది, కోరుకుంటే లభించేది గోరంతా, కోరుకోకుండా ఉంటే లభించేది కొండంతా అని పత్రిజీ అంటుంటారు.
నిజం మాస్టర్స్. ఆయన డబ్బు పెట్టకపోవటానికి కారణం సిన్సియారిటీ ఉంటది, అక్కడ వ్యాపారం ఉండదు. కాబట్టి ఇంత త్వరగా ఇన్ని దేశాలు పిఎంసి ద్వారా, ఈ పిఎస్ఎస్ఎం ద్వారా, ఎన్నో జూమ్ క్లాసుల ద్వారా, మరి అలాంటి కరోనా టైంలో కూడా ఇంత స్ప్రెడ్ అయిందంటే పత్రి సార్ జ్ఞానానికి డబ్బుతో తూకం తుయ్యలేదు. కాబట్టి వస్త్రధారణ లేదు ఇక్కడ. ఏంటి పత్రి సార్ వస్త్రధారణ పెట్టలేదు? ఇప్పుడండి మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి స్టేషన్స్కి వస్తారు, అసలు వాళ్ళు ఎవరో ఎలా ఉంటారో తెలియదు, మేము ఎలా ఉంటామో తెలియదు. కానీ ట్రైన్ దిగంగానే కరెక్ట్ గా వాళ్ళు మా దగ్గరికే వస్తారు, మేము వాళ్ళ దగ్గరికే వస్తాం. మనకు ఒక బ్యాడ్జ్ ఉండదు, ఒక వస్త్రధారణ ఉండదు, ఒక గుర్తింపు ఉండదు. కానీ ఇలా జరుగుతూ ఉంటది. అదే పత్రి సార్ చమత్కారం అందామా అండి. ఇక్కడ వస్త్రధారణ ఎందుకు పెట్టలేదంటే పత్రిజీ, ఒక వస్త్రధారణ అనేది పెడితే ఇట్లా మనం ఫ్రీగా హ్యాపీగా మాట్లాడుకోలేమండి. అమ్మో ఆవిడ పలానా ఆవిడ గురువు అనే భావన. అందుకైనా గురు శిష్య సంబంధం అనేది కూడా లేదు. అందరూ ఫ్రెండ్స్ మీ, మాస్టర్స్ మీ, గాడ్స్ మీ అంటానికి కారణం ధ్యానం అంటే అదేదో కొంతమందికి అందింది, ఒక గురువుకే, గురువు పాదాలు పట్టుకుంటేనే లభించేది అన్న ఒక ఫీలింగ్ తీసేసి ధ్యానం అంటే ఒక ఫ్రెండ్లీ థింగ్ అనేది చేసి చాలా సులువు చేసేసారు ఈజీగా. ఇప్పుడు పిఎంసీలో చూసి నన్ను వెతుక్కుంటూ వచ్చారు అంటే ఇక్కడ డబ్బు లేదు, ఇక్కడ ఫ్రెండ్లీనెస్ ఉందనే కదండి. లేకపోతే అబ్బా పిఎంసీలో చూసాము, ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఏమైనా పట్టుకెళ్ళాలా, పళ్ళు కూడా మనకు తెచ్చే పని ఉండదు, ఏం కానుకలు తెచ్చే పని ఉండదు. ఎంత హ్యాపీగా వచ్చి అడుగుతున్నారు, ఎంత హ్యాపీగా మన రిలేషన్స్ బిల్డప్ అవుతున్నాయండి. సో ఒక అంటే సంస్థలన్నీ ఒక వస్త్రధారణ ఏంటంటే మాస్టర్స్ మూలాధారంలో ఉంటే ఒక రంగు, అట్లా ఒక్కొక్క చక్రాస్ ఒక స్థితిలో ఉంటే ఒక్కొక్క రంగు వస్త్రాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం. బట్ పిరమిడ్ మాస్టర్స్ ఆల్ రౌండర్స్ అండి. అందుకనే ఆయన ఎప్పుడు పిరమిడ్ మాస్టర్స్ నిజంగా పత్రి సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనకి వస్త్రధారణ ఇవ్వకపోవటానికి కారణం ఆల్ రౌండర్స్ అనండి. ఈ స్థితి ఆ స్థితి కాదు, వీఆర్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ ఆల్ రౌండర్స్ అని వస్త్రధారణ ఇవ్వాల. వస్త్రధారణ ఇస్తే మనకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను అది అన్నది, నేను ఇది, నేను అది, నేను అనే ఒక ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనము అనే ఇన్వాల్వ్మెంట్ కోసమే పత్రి సార్ ఇక్కడ వస్త్రధారణ, డబ్బు ఇవన్నీ తీసేసి ఆయన కూడా చూడండి అందరిలోకి వచ్చేస్తారు, అందరితో మాట్లాడతారు. పత్రి సార్ ఒకటి నేర్పించారు మాస్టర్స్, ప్రతి ఒక్కళ్ళకి ఒకటి నేర్పించింది ఏంటంటే పారాసైటిజం నుండి మనల్ని రక్షించి ఇండివిడ్యువాలిటీ నేర్పించారు. తత్వమసి, అప్పో దిప్పో భవ, వీటిని ఆయన ఈ భూమిపై పునరుద్ధరించారు. నిద్రాణమైపోయి నిస్త్రాణమైన అస్సలు అందవలసింది ఇప్పుడు సమయంలో అందించింది పత్రిజీ మాత్రమే సుమండి. పత్రి సార్ శాకాహారం గురించి ఆయన భయం అంటే ఏంటో తెలీదు, సత్యాన్ని సత్యంగా మాట్లాడారు. ఆయనకి ఎవ్వరి పొగడ్తలు అక్కర్లా, ఎవ్వరు ఇప్పుడు ఒక క్లాస్ ఇస్తారనో అట్లాంటి భయాలు అవసరాలు కూడా ఆయనకి లేకుండా మనకి ఆయన ఒక లెసన్ నేర్పిస్తూ సత్యం మాత్రమే చెప్పారు. ఎవరు చెప్పారు మాస్టర్ శాకాహారం గురించి? ఎంత ఏమండి, మేము ఈ సంస్థలో ఉన్నాం అండి, మాకేం మాంసాహారం గురించి చెప్పరు, మాకేం ఇంపార్టెంట్ లేదంటారు. కానీ పత్రి సార్ నువ్వు ధ్యానం చేయకపో, నువ్వు ఫస్ట్ శాకాహారివికా అంటారు. కారణం నువ్వు అంటే రారేమో అని చెప్పలేదు ఎక్కడ, కానీ ఈయనకు ఆ భయం లేదు. సత్యం ఎప్పుడైతే సత్య వాక్కు ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవాహంలో ఎంతో మంది ధ్యానము, జ్ఞానము, శాకాహారము, స్వాధ్యాయము, సజ్జన సాంగిత్యం అనే పత్రిజీ వాక్క్షేత్రంలో ఎంత మందిని పయనిస్తున్నాం మాస్టర్స్. సో ఎలాంటి సమయమైనా సరే ఒక హరిశ్చంద్రుడిలాగా సత్యాన్నే మాట్లాడాలి. నిన్నెవరో అంటున్నారు కాల్ చేసినప్పుడు, ధర్మాన్ని పాటించాలటండి, న్యాయం మారుతూ ఉంటుందట. న్యాయం అంటే ఏంటండి, ధర్మం అంటే ఏంటి? ధర్మంలో నుండి వచ్చిందే న్యాయం, న్యాయంలో నుండి వచ్చిందే ధర్మం, ఈ రెండిటి నుండి ఉద్భవించిందే సత్యం. దానికి ప్రతిస్వరూపమే పిఎస్ఎస్ఎం. అవునా అండి? కాదనగలరా ఎవరన్నా? గట్స్ ఉన్నాయా? ఎవ్వరికీ లేదు మాస్టర్. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మౌనమే ఏదైనా సాధిస్తుందని పత్రి సరే 2012లో చూపించారు. మరి మనకి ధ్యానం వల్ల కలిగే లాభాలు తెలుసుకున్నాము, పిరమిడ్స్ వల్ల కలుగుతున్న లాభాలు తెలుసుకున్నాము.
ఇప్పుడు ధ్యానంలోకి నేను వచ్చి ఈ ధ్యానం వల్ల, ఈ పిరమిడ్ ఎనర్జీస్ వల్ల నేను పొందింది, నా కుటుంబం పొందింది మీతో పంచుకునే తీరాలి. ఎందుకంటే ఎంతో మంది కొత్త వాళ్ళు పిఎంసి ద్వారా చాలా చాలా ధ్యానులు అవుతున్నారు, వాళ్ళు మాస్టర్స్ అవుతున్నారు, వాళ్ళు ప్రచారకులు అవుతున్నారు. మరింత సువిస్తారంగా పిఎంసి ద్వారా ధ్యానం అనేది ప్రబలిపోతున్నదండి. జై హో పిఎంసి. నేను ధ్యానంలోకి వచ్చేటప్పుడు నాకు రోగం లేదండి, బాధలు కష్టాలు ఏం లేవు మాస్టర్స్, ఏ బాధ్యతలు లేవు, నా హస్బెండ్ అన్ని చూసుకునేవాళ్ళు, హ్యాపీగా ఉన్నాను మాస్టర్స్. ఒక పాంప్లెట్, ఇందాక మేడం చెప్పినట్టుగా ఒక పాంప్లెట్ ద్వారానే నేను మెడిటేషన్ లోకి వెళ్ళాను. నేను అప్పటి వరకు పూజలు పారాయణాలు అవన్నీనండి. ధ్యానంలోకి వెళ్ళిన 2-3 రోజులకి ఏంటి వేళల్లో వెళ్ళి కళ్ళు మూసుకోమన్నారు, క్రాస్ అంటున్నారు, ఈ పాటికి నేను ఎన్ని పారాయణాలు చేసేదాన్ని అని అనుకొని రేపటి నుండి రావద్దు అనుకున్నా. ఆ క్షణంలో మాస్టర్స్ నాకు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలిత సహస్రనామాల్లో లలిత పరమేశ్వరి, నీ 2 కళ్ళకి నేను కనిపించను, నీ 3వ కంటికి మాత్రమే నేను కనిపిస్తానన్న సత్యము ఆమె నా 2 కళ్ళ మధ్య దర్శనమైంది. షిరిడి బాబా వచ్చి నా తల మీద చేపెట్టారండి. ఇంకా వదలగలమా అండి ధ్యానాన్ని? నేను ఇంకా వెనక్కి తిరగలేదు, నేను ఈ ధ్యానాన్ని వదులుకోలేకపోయాను. 40 days కంప్లీట్ గా మాకు ఎంతో మంది మాస్టర్స్ వచ్చారు, ఎంతో జ్ఞానం అందించారు మాస్టర్స్. ఈ 40 days లోనే మాకు ఇక్కడ చీరాల్లో సముద్రం దగ్గర ధ్యానం పెట్టారండి. చైన్ మెడిటేషన్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ సీనియర్ మాస్టర్స్, వాణిశ్రీ గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళందరూనండి, అంజలి గారు, చాలా మంది, రాజేశ్వరి గారు, ఇట్లా అందరం కూర్చొని శివకుమారి గారు ధ్యానం చేస్తున్నాము. అందరం అంటే మెడిటేటర్స్ కూడా మేము వచ్చింది అప్పుడే, మేము ఒక లేత మొగ్గలం అండి, ఫ్రెషర్స్ అన్నమాట. నాకు విపరీతంగా తిరిగిపోతున్నాను నేను. నా వెన్నులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది మాస్టర్స్. డాక్టర్స్ మీరు వంగకూడదు, కింద కూర్చోకూడదు, మేబీ ఆపరేషన్ ఏవో చెప్పారు. అది అసలు కింద కూర్చునేదానికి కాదండి, కానీ అక్కడ కింద కూర్చోవాల్సి వచ్చింది. కింద కూర్చోవటం వల్ల ఇలా తిరిగిపోతున్నానేమో, అక్కడ విపరీతంగా పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా నాకు విపరీతమైన సెంటు వాసనలు వస్తున్నాయి. వీళ్ళెవరో వేసుకొని వచ్చి ఉంటారు అనుకున్నానండి, పెద్ద కాన్సన్ట్రేషన్ కూడా లేదు ఆ పెయిన్ వల్ల. సో అది అయిపోయినాక మాస్టర్స్ అందరినీ స్టేజ్ దగ్గరికి రమ్మన్నారు. అక్కడ శ్రీనివాస్ సార్, అనిత మేడం రావాలి, అనుభవం చెప్పాలంటున్నారు. ఆయన ఎక్కువ నాకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళండి. ఎందుకు ఈయన ఇంత ఇస్తున్నారని అనుకునేదాన్ని నేను. నేనేమో లేవలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను, అందరూ వెళ్ళిపోయారు. అక్కడ చిన్నగా దేక్కుంటూ ఒక రాయిని సపోర్ట్ చేసుకొని కూర్చుంటే నాకు భూమి అంతా అలా కదిలిపోయి వెళ్ళిపోతున్నది. ఒక తెలియని అలౌకికమైన ఆనందంలో ఉన్నాను, ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నాను. సరే ఆయన పిలిచారు అని నేను అక్కడికి రెస్పాండ్ కాలేకపోయానని ఇంటికి వచ్చినాక ఫోన్ చేసి, సారీ సార్ మీరు ఇలా పిలిచారు, నాకు ఏం అనుభవం రాలేదండి, నేనేం చెప్పటానికి, నేను లేచి రాలేకపోయానంటే అసలు మీకు ఏమైందంటే చెప్పాను. మేడం మీకు అంత సెంటు వాసనలు వచ్చినాయి అంటే జీసస్ వచ్చి మీ వెన్నులో పెయిన్, ఇందాక చెప్పుకున్నాం కదండి, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన లోపల మన శ్వాసే చికిత్స చేస్తున్నప్పుడు పెయిన్స్ వస్తాయని చెప్పాను కదా, అలానే నాకు ఆ ప్రాబ్లం ఉన్న చోటన పెయిన్ విపరీతంగా రావటానికి కారణం అక్కడ నాకు నా శ్వాస జీసస్ ఎనర్జీస్ తో చికిత్స జరిగి ఈ రోజుకి నాకు ఆ పెయిన్ లేదు. ఏదో ఆపరేషన్ ఏదో అన్నారు, అసలు గుర్తు కూడా లేదండి, అది అట్లాగా క్లియర్ అయిపోయింది. మీకు అలా భూమి కదిలిపోతున్నదంటే మీరు భూమి ఎనర్జీస్ తో కనెక్ట్ అయ్యారంటే ఓ అనుకున్నాను. సరే ఊరుకోవచ్చు కదండి, ఫోన్ పెట్టేసి మన వెనకమాల చక్కగా ప్లాంట్స్ ఉంటే చంద్రుడు పౌర్ణమి అండి, అది ఆ రోజే పౌర్ణమి ధ్యానానికే మేము వెళ్ళింది. నా జీవితాన్ని, నా స్పిరిచువల్ లైఫ్ టర్నింగ్ పాయింటే పౌర్ణమి ధ్యానం. కూర్చున్నట్టు కూర్చోకుండా నాకు ఆయన అనుభవం చెప్పారు కదా, ఒక చిన్న పిల్లవాడు ఎలాగ ఎక్స్పెరిమెంట్లు చేస్తాడో అలాగా నాకు అనుభవం కావాలని కూర్చున్నానండి. ఇలా సర్రని మోత కూడా వచ్చింది నా ముక్కు మీద నుండి. ఒక సాలె పురుగు ఆ థ్రెడ్ ఉంటుంది చూడండి, అట్లా ఏదో వెళ్ళింది. ఆ క్షణం నుండి మాస్టర్స్ నాకు తెలియకుండా ఏదో సంథింగ్ లోపలికి వెళ్తున్నట్టు ఇంట్లోగా ఉందండి. ఇక నాకు నాడీ మండలం శుద్ధి స్టార్ట్ అయిపోయింది. కళ్ళు మూసిన తెరిచిన
రెండు కనుబొమ్మల మధ్య ఎన్నో దృశ్యాలు, ఎంతో మంది మాస్టర్స్. అప్పుడు నా హస్బెండ్ చెన్నైలో బిజినెస్ అండి, తను అక్కడ వెళ్ళున్నారు. ఇక నా పాప చిన్నది, నా పక్కన పడుకోవటానికి కూడా అమ్మాయి భయపడిపోయింది. ఎందుకంటే నేను మంచం మీద నుండి అలా పైకి లేచానండి. ఇవన్నీ నాకు భయం వేస్తున్నాయి చెప్పాలంటే అండి. ఎందుకంటే చెప్పా కదా నేను చాలా పిరికిదాన్ని అప్పుడు. ఇప్పుడంటే ధైర్యం వచ్చిందండి, అన్ని ఎదుర్కోగలమని, ధ్యానం పుణ్యమా అంటూనే. సో ఏం చేయాలో అర్థం కావట్లా, ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. మాకు మెడిటేషన్ అలా కంటిన్యూ అయిపోయిందండి. అట్లా 40 days మాస్టర్స్ చెప్పారు, చక్కగా ప్రోగ్రామ్ చేసుకున్నాము. అలానే మేము అలానే కంటిన్యూ చేసుకునే వాళ్ళము. అట్లా చేసుకుంటున్నప్పుడు మెడిటేటర్స్ చూసి వెళ్ళి శ్రీనివాస్ సార్కి చెప్పినా కూడా ఎవరు ఏం చేయలేకపోయారు మాకు. కానీ వాణిశ్రీ గారికి కాల్ చేస్తే నేను ఈరోజు 3 o'clock వస్తున్నాను, వచ్చేవాళ్ళు, చూద్దాం కూర్చోండి అనేవాళ్ళండి. ఆ కూర్చున్నంతసేపు ఎనర్జీ సెట్ అయిపోయేది. మళ్ళీ ఇంటికి వస్తుంటే విపరీతమైన ఎనర్జీ ఫ్లో అయిపోయేది. ఎవరైనా హగ్ చేసుకుంటే ఆ ఎనర్జీ వెళ్ళేది, మళ్ళీ అలా ఫ్లో అయిపోతూ ఉండేది మాకు. అప్పుడు నిజంగా అండి ధ్యానం అనేది మాటలతో చెప్పేది కాదు, ఏదో అక్షర రూపంగా వివరించేది కాదు. ఆ అనుభూతి, అనుభవం ఉంది చూడండి మాస్టర్స్, వర్ణనాతీతం. ఎంతమంది యోగీశ్వరులండి, ఎంతమంది మాస్టర్స్ ని చూడగలిగాను. ఇట్లాగా శ్రీనివాస్ సార్ ఏదో 40 days పెడుతున్నాము రండి అంటూ కాంప్లెక్స్ తీసుకొచ్చారండి. ఆయన దగ్గర నేను గౌరవంగా కూర్చోకుండా నిలబడే మాట్లాడుతున్నంతసేపు నాకు విజన్స్ వచ్చేస్తానే ఉన్నాయి మాస్టర్స్. చెప్పాను సార్ నా పరిస్థితి ఇలా ఉంది, నా పాప కూడా భయపడుతుంది, అసలు నాకు భయం వేస్తుంది, ఏంటిదంతా అంటే, ఎవరైనా సరేనండి మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు సహజంగా మన నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది సహజంగా మాస్టర్స్, మనం తెచ్చుకోవడం కాదు. అది ఎప్పుడైతే మనం గుట్టకలు మింగుతూ ఉంటామో అది లోపలికి వెళ్ళి నాడీ మండలం శుద్ధి చేస్తూ ఉంటుందండి. ఇది కూడా ఒక ధ్యాన స్థితిలో జరిగే విషయం మాస్టర్స్. ఆయన చెప్పారు, మీకు ఎవరికి, రాముడైనా కృష్ణుడైనా ఎవరికైనా ఫస్ట్ జరిగేది నాడీ మండలం శుద్ధి. కొంతమందికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, కొంతమందికి మోషన్స్ అవుతాయి, కొంతమందికి చెమటలు వస్తాయి, అలా రకరకాలుగా ఉంటుందండి. ఈ ధ్యానం చేసేప్పుడు కొంతమందికి ఆవలింతలు వస్తాయి, కళ్ళమటి నీళ్ళు వస్తాయి, కడుపులో ఏదో తిరుగుతున్నట్లు ఉంటుంది, వెన్నులో ప్రాకుతున్నట్లు ఉంటుంది, ఆకాశంలో తేలిపోతున్నట్లు ఉంటుంది, వేళ్ళు బిగుసుకుపోయి, ఇలా రకరకాలుగా ఉంటాయండి. రెండు కనుబొమ్మల మధ్య రంగులు కనిపించవచ్చు. నాకు ఇది గురు పౌర్ణమి రోజే ఫస్ట్ కలర్సే కనిపించి స్టార్ట్ అయిపోయినాయి అండి అంతా. ఇలా రకరకాలు కలగొచ్చు, కలగను పోవచ్చు అండి, మన స్థితుల్ని బట్టి, మన జన్మ ప్రణాళికల్ని బట్టి ఇవన్నీ జరుగుతాయి. మన శారీరక స్థితి, ధ్యాన స్థితుల్ని బట్టి కూడా అన్ని కలగొచ్చు, కలగపోవచ్చు. ఆయన ఇంకా క్లాసులకి రండి మేడం, మీరు క్లాసులు తీసుకోండి సెట్ అవుతుంది అన్నారు. అలానే నాకు క్లాసులు ఇచ్చారు. అలా ఊళ్ళు తిరుగుతూ ఉంటే ఆ ఎనర్జీ అంతా సెట్ అయ్యి చాలా హ్యాపీ స్టేజ్కే వెళ్ళాను మాస్టర్స్. అలా వెళుతున్న నేపథ్యంలో మరి పిరమిడ్ అనేది పక్కన మేము ధ్యానం చేసిన చోటే వాళ్ళు ప్లేస్ చూపించి పిరమిడ్ కట్టుకోమన్నారు. అందరం కలిసి చిన్న పిల్లలకి ప్రతి ఆదివారం 60-70 మంది పిల్లలు వచ్చేవాళ్ళండి. ఏ క్లాస్ కి వెళ్లకుండా మార్నింగ్ వాళ్ళకి మెడిటేషన్ చెప్పి క్లాసులకు వెళ్ళేదాన్ని. మాకు సండే చీరాల బ్రహ్మాండంగా జరిగేది, 300 మంది అలా వచ్చేవాళ్ళు మాస్టర్స్. అందరం కంపల్సరీ ఆ క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళం, ఇంకా బయటికి వెళ్లకుండా. ఎంత మధురమైన రోజులండి అవన్నీ అసలు. సో అలా చిన్న పిల్లలం, ఆడవాళ్ళం ఇటుక ఆనందంగా మోసుకొని పిరమిడ్ నిర్మించుకోవటం జరిగిందండి. ఆ పిరమిడ్ ఓపెనింగ్ కి పత్రి సార్ వచ్చారు, పత్రి సార్ ఓపెన్ చేశారు. ఆయన ఆడవాళ్లతో ఇలా ఆ డిసిప్లిన్ అన్ని చూసి చాలా మెచ్చుకున్నారండి. నెక్స్ట్ మాస్టర్స్, ఈ పిరమిడ్ లో మేము ప్రతిరోజు అక్కడే ధ్యానం చేసుకుంటూ సత్సంగం చేస్తూ ఉండేవాళ్ళం. నా హస్బెండ్ పత్రి సార్ వచ్చినప్పుడు రమ్మన్నా వచ్చేవాళ్ళు కాదు, తాను విడిగా వచ్చి ఆ పిరమిడ్ లో మార్నింగ్ మెడిటేషన్ చేసుకునేవాళ్ళు, బుక్స్ చదువుకునేవాళ్ళు. ఆయన ఎక్కువ మౌనం అండి, అవసరమైతేనే మాట్లాడతారు. ఇలా జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఒక కోర్టు వ్యవహారం ఉంది. ఈయనే పెద్దలందరూ వెళ్ళిపోయి ఈయనే అది చూడవలసి వచ్చిన నేపథ్యంలో ఆయనకి ఆ స్ట్రెస్, ఆ స్ట్రెయిన్ వల్ల ఆ హైకోర్టు వెళ్ళి తిరగటం, ఈ కుటుంబ సభ్యులు ఆ సహకారం సరిగా లేక అవస్థల వల్ల ఆయనకి షుగర్ అనేది అటాక్ అయ్యి
బ్రెయిన్ కి కొట్టిందండి. దాంతో పెరాలసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 15 రోజుల వరకు మాకు తెలీదు, అది ఇదని అది తెలీదు. తన కజిన్ వాళ్ళ హస్బెండ్ డాక్టర్ ఇంట్లోనే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. 15 రోజులైనా మార్పు లేదు. తను ఎలా ఉందంటే ఏం తెలియదండి, అసలు అన్ని మర్చిపోయారు. అసలు పెడితే 2 స్పూన్స్ పెరుగన్నం తినేవాళ్ళు అంతే. నేను ఒక పసి పిల్లవాడికి ఒక తల్లి ఎలా చేస్తుందో అలా అన్ని నేనే చేయాల్సి వచ్చాను. అలా కూర్చునేవాళ్ళు, కాకపోతే వేళల్లో వేలు పెట్టుకునేవాళ్ళు. టీవీ ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళు, కానీ టీవీ చూడకుండా ఆన్ అయ్యేది పక్కకు చూస్తుండేవాళ్ళు. తన కూతురు తప్ప తనకు అసలు తల్లి భార్య ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేకపోయారు. వాళ్ళ అమ్మని మాత్రం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లోకి చూశారండి. వాళ్ళ అమ్మ లీలగా గుర్తు, నేను అసలు ఎవరో కూడా తనకు గుర్తు లేదు. తనకి ఇంకా వాళ్ళ కజిన్ సిస్టర్ ఇలా కాదని హాస్పిటల్కి వెళ్ళమంటే ఆ డాక్టర్ గారికి మతిపోయింది. ఈయనకి 15 రోజులు ఇది వస్తే మీరు ఇంట్లో కూర్చొని ట్రీట్మెంట్ చేయించారు, అసలు కోమా స్టేజ్కి వెళ్ళాలి, లేకపోతే మేబీ బాడీ వెకేట్ చేయాలి, అసలు ఇది ఎలాగ సర్వైవ్ అవుతున్నారు అంటే చెప్పి ఆయన ఏంటి అక్కడ కూడా వేళల్లో వేలు పెట్టుకొని ఉన్నారు. మెడిటేషన్ చేస్తారండి అంటే అసలు ఆ ధ్యానమే ఈయన్ని కాపాడింది అన్నారు. వెంటనే గుంటూరు అంటే గుంటూరు వెళ్ళాము. ఆ డాక్టర్ గారు రిలేటివ్ అండి, ఆయన కూడా బాగా చిన్నప్పటి నుండి తెలిసిన ఆయన్ని కూడా ఈయన గుర్తుపట్టలేకపోయారు. ఆయన రిలేటివ్స్ అయ్యేటప్పటికి ఏం మాట్లాడలేకపోయారు. ఏంటమ్మా ఇది అన్నారు. వెంటనే స్పెషలిస్టులు అందరు గబగబా వచ్చి టెస్ట్లు ఇవన్నీ చేసి ఏవో వాళ్ళ ప్రాసెస్ చేస్తున్నా కూడా తన బెడ్ మీద కూర్చొని ధ్యానం చేస్తున్నారండి. శ్వాస మీద ధ్యాస, కళ్ళు తెరిచి అలానే చేస్తూ ఉంటే ప్రతి డాక్టర్ నన్ను అడిగారు ఏంటి ఆయన చేస్తున్నది అంటే అది మెడిటేషన్ అండి. ఈయన పిరమిడ్ లో ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు ఇలాగా మెడిటేషన్ చేస్తూ ఉంటారు, మాది పిఎస్ఎస్ఎం అని చెప్తే డాక్టర్స్ చాలా ఆశ్చర్యపోయి ఈయన ఈ రోజు ఇలాగ ఉన్నారు అంటే మెడిటేషన్ పవర్, మేము దెర్ ఇస్ సమ్ పవర్ అనుకుంటున్నాము, ఇప్పుడు మాకు అర్థమైంది అది ధ్యాన శక్తి అని అన్నారండి. ఒక 10 days ఉన్నాము, ఏవో వాళ్ళ ప్రాసెస్ లో ఏదో కంట్రోల్ చేశారు. వచ్చామండి. ఇంటికి వచ్చినప్పుడు తనకి ఎలా ఉందంటే ఒక సైకలాజికల్ గా హీ మే బి సూసైడ్ లాగా ఉంది. ఏం చేయాలో అర్థం కాల. మా డాక్టర్ గారిని అడిగాను, ఇది సైకియాట్రిస్ట్కి చూపించండి అంటే ఆయన ఒప్పుకోలేదండి. లేదండి నా మీద కూడా హత్యా ప్రయత్నం కూడా చేశారు, అసలు ఏం జరుగుద్దో తెలియట్లేదు అంటే సో వెళ్ళాము, తీసుకెళ్ళాము. ఆయన సైకియాట్రిస్ట్ అన్నారండి, మీ వారిని నేను 2 నిమిషాలు భరించలేకపోయానమ్మా, అసలు నువ్వెలా భరిస్తున్నావు అన్నారు. ఇంకా ఆయన టాబ్లెట్స్ ఇచ్చారండి, ఇక ఎప్పుడు నిద్రపోవటమే. అందుకే మా డాక్టర్ గారు వద్దన్నారు అనేది అప్పుడు అర్థమైంది నాకు. ఏంటబ్బా ఇది అని, ఇట్లా కాదు ఇలా నిద్రపోతూ ఉంటే అసలు తగ్గిందో లేదో ఎలా తెలుస్తుంది అని చెప్పి అప్పటి వరకు నేను ఒప్పుకున్న క్లాసులన్నీ కూడా అలానే ఉన్నాయి. ఆ క్లాసెస్ మొత్తం నా హస్బెండ్ని తీసుకొని వెళ్ళాను. అది పెద్ద సాహసం అండి. ఆయన నా ఎదురు కూర్చోబెట్టుకొని 1 day క్లాసులు కూడా చేశాం మాస్టర్స్. ఆయన ఎంత వీక్ గా ఉన్నారో, ప్రయాణం చేయలేని స్టేజ్ అండి. కుటుంబంలో చాలా రివర్షన్ వచ్చింది. ఏదో చేప ఏదో మటన్ సూప్ ఇవ్వమన్నారు. నా హస్బెండ్ని అడిగాను, ఏమండి మీరు తీసుకుంటారా అంటే నేను అవి ముట్టుకోను అన్నారు. ఇంట్లో ఎల్లో చాలా వస్తాయి కదండి ప్రెషర్స్, ఏమొచ్చినా సరే నేను తన్ని ఊళ్ళు తీసుకెళ్ళిపోయాను. అలాగా ఆ క్లాస్ అయ్యే వరకు ధ్యానంలో కూర్చోమంటే తను అలానే ఓర్పుగా ధ్యానంలో కూర్చునేవాళ్ళు మాస్టర్స్. ఒక ఊరై మళ్ళీ నేను ఆ ఊరు మేమిద్దరం వెళ్తే చాలా మంది నా హస్బెండ్ కాళ్ళకి నమస్కారం చేసేవాళ్ళు. నిజంగా చాలా గ్రేట్ అండి మీరు. ఇలా ఎలా ఉండేవాళ్ళు, అసలు వీక్ గా ఉండే మనిషి ఈ రోజు ఆయన ఫేస్ ఎంత గ్లోగా ఉంది, గోల్డ్ షేడ్స్ కొడుతున్నాయి, అసలు కాళ్ళకి నమస్కరించాలన్నట్టు ఉన్నారు అని అలాగా మార్పుని వాళ్ళ రూపంగా వ్యక్తపరిచారు మాస్టర్. అలా తను ఈరోజు టూ హెల్దీ, టూ మెమొరీ, ఎంతో హ్యాపీగా ఉన్నారు. తను ఇప్పటికి కూడా అలానే టైంకి మెడిటేషన్ చేసుకుంటారు, స్వాధ్యాయం చేసుకుంటారు. మౌనం అండి, ఎప్పుడు ఎలా మౌనం అలానే మౌనం, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ ఉంటారు. తర్వాత చాలా మంది తెలుసుకున్నది ఏంటంటే ధ్యానం వల్ల, నా హస్బెండ్ పేరు శేఖర్ అండి, శివశేఖర్ ప్రసాద్,
శేఖర్ నెంబర్ 1 గా మెడిటేషన్ చేసి తన హెల్త్ తను తెచ్చుకున్నారు అనేది అర్థమైంది. తను సిక్ అయిన టైంలో మాస్టర్స్ నా కూతురికి నేను శాస్త్ర యూనివర్సిటీ చెన్నై తీసుకెళ్లాల్సి వచ్చాను. ఏం తెలియదు నాకు, అసలు నాకు ఈ ఇంట్లో కుటుంబము, ఈ ఆస్తులు, ఫైనాన్స్ ఇవేం తెలియదు, అంతా ఆయనే చూసుకునేవాళ్ళు. చాలా గడిబిడి అయిపోయిందండి, ఇటు ఫైనాన్స్ ఇటు తను, అసలు ఏంటిది అంత అర్థం కాని స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్ లోనే చాలా విచిత్రంగా ఇందాకే చెప్పుకున్నాం, మనం ఏమీ కోరుకోకుండా అసలు ఒక పసివాళ్లలాగా హ్యాపీగా ధ్యానం చేసి జ్ఞాన ప్రచారాలు చేస్తే అన్ని మనల్నే వెతుక్కుంటూ వస్తాయని. నాకు అక్కడ ట్రైన్ దగ్గర నుండి తీసుకెళ్ళటానికి, శస్త్ర యూనివర్సిటీకి తీసుకెళ్ళటానికి, అక్కడ మళ్ళీ జాయిన్ చేయటానికి ఎవరు అవసరమో, ఈవెన్ మా పాపకి హాస్టల్ కూడా మాట్లాడి పెట్టారండి మెడిటేటర్స్. అంతా విచిత్రంగా జరిగిపోయినాయి అన్ని. క్లాసుకి ఫోన్ చేయటం, నేను ఇలా వెళ్ళాలండి, నాకు అక్కడ ఏం తెలియదు అంటే, అయ్యో మీరు ఎందుకండి అని చెప్పి ఫలానా చోటన ఫలానా ఉన్నారని వాళ్ళకి కాల్ చేసి అలా కనెక్ట్ చేస్తూ ప్రతి చోట అలానే జరిగింది మాస్టర్. నా కూతురు ఈ రోజు ఒక నెంబర్ 1 అఫీషియల్ స్టేట్ లో ఉంది తను. దానికి కారణం అంత చక్కగా సక్సెస్ఫుల్ గా ఎడ్యుకేషన్, 4 years శాస్త్ర యూనివర్సిటీ టాపర్ అండి. ఒక ఆంధ్ర అమ్మాయి అలా అవ్వటం కూడా తను ధ్యానం చేసేది, తను శాకాహారి, తను అక్కడ మీటింగ్స్ అవి జరిగినప్పుడు కూడా నా మదర్ ఫాదర్ ఇలా మెడిటేషన్ చేస్తారని మెడిటేషన్ ని ప్రజెంట్ చేసేది. అండ్ ఆల్సో ఈ ధ్యానం వల్లే, కేవలం అండి ధ్యాన శక్తి వల్ల మా జీవితంలో మేము అనారోగ్యాన్ని, ఆర్థిక బాధల్ని, అంటే ఆర్థిక బాధలు అంటే మాస్టర్స్ ఇందాక చెప్పాను, 40 years నుండి ఉన్న ఆ కోర్టు వ్యవహారాలన్నీ కూడా క్లియర్ అయిపోయాయండి మావి. అసలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా అన్ని క్లియర్ అయిపోయాయి. ఎంతో హ్యాపీగా ఈ రోజు మేము ఉన్నాము అంటే అది ధ్యానం వల్ల. దట్టు మాస్టర్స్ ఏమీ ఆశించకుండా సిన్సియర్ గా మనం మెడిటేషన్ చేస్తే, ధ్యాన ప్రచారం చేస్తే ఎంత అద్భుతాలు మనం పొందుతామో నా జీవితమే ఒక ఉదాహరణ. నేను క్లాసెస్కి వెళ్ళినప్పుడు నా హస్బెండ్ గురించి చెప్పినప్పుడు, ఈయన ఇలా పొందారన్నప్పుడు మగవాళ్ళు కూడా ఏడ్చేసేవాళ్ళండి. నిన్న ఒక సతీ అనసూయ అన్న పేరు కూడా నాకు పెట్టినట్టున్నారు. ఓర్పు, సహనము అన్ని వస్తాయి మాస్టర్స్. నిజంగా ఒక మనిషికి ఒక పసివాడిగా చేయాలి అంటే అది సామాన్యమైన విషయం కాదండి. అదే సమయంలో అన్ని కూడా కుటుంబంలో సహకరించినప్పుడు ఆ ఫైనాన్స్ కూడా మనల్ని వెతుక్కుంటూ రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి అంటే నిస్వార్థంగా ఎప్పుడైతే మనం జ్ఞాన ప్రచారాలు చేస్తామో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. నా ద్వారా పిరమిడ్స్ ఓపెనింగ్స్ అయ్యాయి మాస్టర్స్. అదే భూమి పూజ, శంకుస్థాపనలు ఎన్నో జరిగాయి. కేర్ సెంటర్స్, చిన్న పిల్లలకి ధ్యానము అనేది అధికంగా నా ద్వారా జరిగింది. ఎంతో మంది పిల్లలు ఇప్పటికి కూడా మేము ధ్యానం చేస్తున్నామని చెప్పడం జరిగింది. శాకాహార ర్యాలీస్ అండ్ ఆల్సో మాస్టర్స్ ఇప్పుడు నన్ను పత్రి సార్ 2019 నుండి స్వాధ్యాయంలోకి నాకు ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ స్వాధ్యాయంలో మేడం చెప్పారు కదా, 110 పుస్తకాలు కంప్లీట్ అయి 111వ పుస్తకం, దట్టు ఒక అద్భుతమైన పుస్తకం వాళ్ళు అనే బుక్. ఇది ప్రతి ఒక్కళ్ళు చదవాలి. తను చెప్పారు చూడండి, తపస్విజీ మహారాజ్ బుక్ పత్రిజీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలన్నారు, చదవాలన్నారు. అది చదవాలి. ఆయన ఎంతో కష్టపడ్డారండి. ఒక యోగి ఆత్మకథ, ఆయన ఎంతో మంది రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక ప్రయాణం, హిమాలయ గురిలో అందరూ కష్టపడ్డారండి. మనం కష్టపడుతున్నామా అండి? మనకి ట్రైన్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, హ్యాపీగా వెళ్తున్నాం వస్తున్నాం. ఇలాగా ఇంట్లో కూర్చొని గంటలు ప్రచారం ఆల్ ఓవర్ ద వరల్డ్ మన ద్వారా ధ్యానం జరుగుతూనే ఉంది. ఏం కష్టపడకుండా చేస్తున్నాం, వాళ్ళు కష్టపడ్డారు. ఆ కష్టం మనకి తెలియాలంటే స్వాధ్యాయం చేసే తీరాలి. ఇప్పుడు నేను ఈ స్వాధ్యాయం జూమ్ క్లాసులతో నేను క్లాసెస్కి వెళ్ళకపోయినా ఈ ఎనర్జీస్ నా జీవితంలో ఇంకొక కొత్త మలుపు తిప్పాయనే చెప్పాలి మాస్టర్. సో అండి, బుక్ రీడింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. పత్రిజీ మనకు అన్ని ఆణిముత్యాలే అందించారు.
పుస్తకాలు చదవాలి. ఈ ఆడియోస్ ఫస్ట్ మేడం లానే ఇప్పుడు కూడా ఒక 2 మినిట్స్ లేట్ అయినా ఈవెన్ ఫారెన్ కంట్రీస్ లో కూడా ఆడియో పెట్టానా విని పనిలోకి వెళ్తున్నామని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ట్రావెలింగ్ ఈవెన్ స్టూడెంట్స్ ఆల్సో ట్రావెలింగ్ లో వింటున్నారు. ప్రపంచ దేశాల్లో నా ద్వారా వస్తున్న బుక్ ఆడియోస్ ని వాళ్ళు యూట్యూబ్ లో పెట్టుకొని ఎంతో ఐర్లాండ్ దగ్గర నుండి యూకే చాలా దేశాలండి గూగుల్ డ్రైవ్ అయిన నా ద్వారా వచ్చిన బుక్స్ అన్ని విస్తారంగా సువిస్తారంగా ప్రచారం జరుగుతున్నది. ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే సిద్ధపడతామో అప్పుడే లభిస్తాయండి. మరి ధ్యానం వల్ల, పిరమిడ్స్ వల్ల, స్వాధ్యాయం వల్ల నా జీవితం, నా కుటుంబం ఈరోజు ఆనందంగా ఉందంటానికి ఉదాహరణ కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఆరోగ్యం అన్నది మీ ఆరోగ్యమే కాదు, మీ భర్త ఆరోగ్యం కూడా, అది నిజంగా చాలా వండర్ఫుల్ అండి. మాస్టర్స్ మేడం ని ఎవరైనా ఏమైనా అడగాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. గూగుల్ డ్రైవ్ లింక్ పంపించమంటున్నారండి చాట్ బాక్స్ లో. అంటే మీకు పంపిస్తాను మేడం, మీరు పాస్ చేస్తారా? ఎస్, గ్రూప్ లో నేను ఫార్వర్డ్ చేస్తాను. అలానే మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు మేడం. అంటే మొత్తం కర్మ సిద్ధాంతం అనేది అర్థమైంది మేడం. దాన్ని మనం తొలగించుకోవచ్చు ధ్యానంతో కూడా. అంటే సహనము, ఓర్పు, అది మనలో నుంచి బయటికి తీసుకొస్తుంది. ధ్యానం చేస్తే, జ్ఞానం వస్తే తట్టుకునే శక్తి వస్తుంది అనే విషయాన్ని నేను మొత్తం మీ స్టోరీ రాసుకున్నా మేడం బుక్ లో. అంటే చెప్పడానికి బయట. ఖరగ్పూర్ లో ఉంటారు మేడం. అంటే మీ స్థితికి మేము రావాలి కదా మేడం. మిమ్మల్ని బ్రత్రిగాలు తయారు చేసిండ్రు, మిమ్మల్ని చూసి మేము తయారు కావాలి కదా మేడం, అందరు చెప్పాలి కదా. అందుకే బుక్ లో స్టోరీ అంతా రాసుకుంటే. జై హో మేడం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ మేడం. జై హో అండి. వసుమతి గారు మాట్లాడండి. వీడియో ఆన్ కావట్లేదు. పర్వాలేదు, వినిపిస్తుంది, చెప్పండి. అనిత గారు చాలా క్లోజే. ఇద్దరం కలిసి ఎన్నో ప్రయాణాలు చేశాము. ఎంతో సజ్జన సాంగత్యం ఉండేది. చాలా చాలా హ్యాపీగా నడిచేది క్లాసులన్నీ కూడా. చాలా అద్భుతమైన లేడీ తను. చాలా బాగా చాలా క్లాసెస్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మేము చాలా సార్లు వెళ్ళాము. క్లాసెస్ పెట్టినప్పుడు అద్భుతంగా ఉండేది మా ప్రయాణాలన్నీ. నిజంగా ఆనందంగా ఉండేదండి. చాలా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది వసుమతి మేడం మిమ్మల్ని ఇలా కలవటం. నేను కూడా బయటికి రావటం లేదు మేడం, తక్కువ. వీలైన వరకు బయటికి ఎక్కువ వెళ్ళటం లేదు. అంటే క్లాసెస్ కి అటెండ్ అవుతున్నాను కానీ. అండి చెప్పాలంటే వసుమతి మేడం కూడా ఒక అల్టిమేట్ సర్వీస్ అండి. నాది ఎలాగ ఉదాహరణ, ఈ మేడం కూడా ఉదాహరణ మెడిటేషన్ కి. ఎప్పుడైనా మేడం క్లాస్ అయిపోయినట్టుంది అనుకుంటాను. మీకు తెలిసే ఉంటది కదా అది. థ్యాంక్ యూ మేడం. జై హో అండి. థ్యాంక్ యూ అమ్మా. చాలా రోజులకి ఇలా జూమ్ లో కలుసుకున్నాం. అవునండి. థ్యాంక్ యూ అండి. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒక తెరిచిన పుస్తకాలు లాంటి వారు. అందుకే పత్రిజీ మీ అనుభవాలన్నీ పుస్తకాలు రాయండి అని చెప్పారు. అప్పుడు పుస్తకాలు రాయమన్నారు. ఇప్పుడు పుస్తకాలు ఒకవేళ రాయటం ఆలస్యమైనా మనం డిజిటల్ రూపంలో అందరి అనుభవ జ్ఞానాన్ని వీడియోస్ రూపంలో అందిస్తున్నాం పిఎంసి నుండి. బుక్ అన్నారుగా మేడం, నేను నాది అంతా ఆడియో బుక్ చేశానండి. నా ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్పేసి ఆడియో బుక్ చేశా. ఆల్రెడీ అంటే నేను చెప్పలేదు, నేను ఒక రైటర్ నండి, రచయిత్రిని. నేను మ్యారేజ్కి ముందు ఫేమస్ రైటర్ని. అంటే నేను నోవెల్స్ రాయాల, సీరియల్స్ తప్పించి కథలు కవితలు టచ్ చేయిందంటూ లేదు. మ్యారేజ్ అయినాక ప్రోత్సాహం లేక అది అట్లా అయింది. ఆ రచన ఇప్పుడు నాకు ఉపయోగపడుతుందండి స్పిరిచువాలిటీలో. అంతే మేడం.
యా అంటే మేడం. మనకున్న కళలన్నీ బయటకు వస్తుంటే మీకు ఆల్రెడీ స్వతహాగా అది ఉంది. అది అది. దీనికోసం అన్నది అప్పటి నుంచి ఉంది ప్రణాళికలో భాగం. ఎస్ అండి. మన ఒక ప్రణాళిక చిన్నది విన్నపం అండి, విన్నపమే ఇది. పత్రి సార్ పాటలు ఉంటాయి చూడండి, జయహో అని, నోటిలోని మౌనం, అవి పెట్టుకొని వంట చేస్తూ ఉన్నప్పుడు నేను సర్వి ఆ పాటలు పెట్టుకొని ఇంటి పనులు చేసుకుంటూ ఉంటా. మీరు పత్రి సార్ సంకల్ప శక్తి జయ జయ హో అలా ప్రతిదీ జై జై హో అంటూ ఉంటారు. మీరు అది వింటూ మెడిటేషన్ చేసినా వర్క్ చేసుకున్నా మీ ఇంట్లో జయం అనేది ప్రొడ్యూస్ అవుతుంది మాస్టర్స్. నా అనుభవంలో అదొక అల్టిమేట్ అనుభవం అనే చెప్పాలండి. ట్రై చేయకూడదా మీరు కూడా? తప్పకుండా అండి, తప్పకుండా. ఓకే అది మేడం. పత్రిజీవి ప్రతిదీ ఒక ఆణిముత్యమే. ప్రతి సార్ నోటి వెంట నుంచి వచ్చినాయి. మనం అవును. అప్పుడప్పుడు నోటిలోని మౌనం పెట్టుకొని అందరం ఈ గ్రూప్ మెడిటేషన్ కూడా చేస్తుంటాము. ఎంత వీలైతే అంత సార్ యొక్క ఆడియోస్ రూపంలో ఉన్న విజ్డమ్ ని మొత్తాన్ని పని చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవాలి. యా అండి. వీడియోస్ అవును. ఖాళీగా ఉన్నప్పుడు మనం వీడియో రూపంని చూసుకోవాలి. Yes మన అండి. ఇంట్లో ప్రతినిత్యం ఒకప్పుడు పొద్దున్నే రేడియో లాంచ్ చేస్తే సుప్రభాతం వచ్చినట్లు ఇప్పుడు మనకి జైహో సాంగ్ తో మొదలు పెట్టుకోవచ్చు. Yes, బాగుంటుంది మాస్టర్స్. అండ్ ఒక చిన్న విషయం అండి, నిజంగా ఇప్పుడు పిఎంసి డిజిటల్ ద్వారా ఈ 5 o'clock మెడిటేషన్ ఉంది చూడండి, 3 o'clock నుండి 5:30 వరకు మనము ధ్యానం చేసిన మనం మనసులో ఏదన్నా ఇన్నర్ గా వస్తున్నా వాటికి రూపం అనేది వస్తుందండి. అల్టిమేట్ ఎనర్జీ టైం మాస్టర్స్. ఇది మిస్ చేస్తూ, అందుకే నేను మేడం మీరు 6 to 7 అయినా అన్నా కూడా పైకి అటెండ్ అవటానికి కారణం ఈ టైం మెడిటేషన్ ఒక గిఫ్ట్ అనే చెప్పాలి అది కదండి? బ్రహ్మముహూర్తం. అంతేనండి, బ్రహ్మముహూర్తం అని చెప్తుంటారు కదా. మనకి Yes అండి. కాకపోతే అటు ఇటు అవుతున్నాం కాబట్టి అందుకోసం అని చెప్పేసి తప్పనిసరిగా 5 గంటలకి ప్రతి ఒక్కరూ రెడీ అయిపోయి వచ్చేస్తున్నారండి. Yes. అంతకు ముందు క్లాస్ విందాం అనుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం నేను 10 నిమిషాల ముందే రండి, 10 నిమిషాల ముందే రండి అని నేను చెప్తుంటాను. అందరూ మాక్సిమం 5 గంటలకల్లా జాయిన్ అయిపోతుంటారు. కొంతమంది యూట్యూబ్ లో జాయిన్ అవుతుంటారు. ఎలా అవునండి. అయినా మనకి జ్ఞానం తీసుకోవటం ముఖ్యం. ఆ తీసుకున్న జ్ఞానాన్ని అందరికి పంచడం ముఖ్యం. అంతే. ఉమ్. నమస్తే మేడం. మీది మామిడికాయ కథ చెప్పలేదు మేడం మీరు. మీరు మర్చిపోలేదా అండి? ఎప్పుడు మిమ్మల్ని చూసినా నాకు అదే గుర్తొస్తుంది మేడం. చాలా జూమ్ క్లాసుల్లో విన్నాను. మీరు అది చెప్పొచ్చుగా చాలా ఇప్పుడు. బాగుంటుంది. ఏంటి మేడం? మీరు చెప్పండి మేడం, నేను వింటాను. మీరు చెప్పండి. మీరు చెప్తేనే బాగుంటుంది. ఆ, అంటే టైం కూడా ఇంకా 2 minutes ఉన్నట్టుందండి. యాక్చువల్లీ పత్రి సార్ అండి చెట్లని హక్ చేసుకోమంటారు. గార్డెనింగ్ అనేది ఇంపార్టెన్స్ ఇచ్చారు పత్రి సార్. ప్లాంటింగ్ అనేది కూడా, ప్లాంటింగ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ నవేడేస్ అండి. నేను అలానే మా పాప కూడా ఒక 120 మొక్కలు తెచ్చి, అది నేచర్ ని ప్యూరిఫై చేసే మొక్కల్ని ఇంపార్టెంట్ గా తెచ్చిపెట్టింది. మన ఇంట్లో ఒక మధురిమ అనే మామిడి చెట్టు ఉంది. తన మదర్ కి 105 ఏళ్ళండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటది. తను ఏంటంటేనండి, నా పెళ్లి రోజు కానీ నా పుట్టినరోజు కానీ మా ఇంట్లో మాకు ఒక ప్రత్యేకమైన రోజు అయితే మేము చూస్తుండగానే మామిడి పండు వేస్తుందండి. అది నేను పైనుండి చూసి నాకు ఏది కావాలంటే అది అడిగినప్పుడు నెక్స్ట్ నేను అక్కడికి వచ్చినప్పుడు నేను కోరుకున్న పండుని కింద వేస్తుంది. దాన్ని ఒక్కొక్కసారి అండి ఆకులు ఏమైనా చేస్తే కోపడితే నేను కిందకి వెళ్ళినప్పుడు ఒక కాయ నా భుజం మీద కూడా వేసి కొడుతుందండి. సో చాలా రెస్పాండివ్ గా ఉంటది. మా పాప హైదరాబాద్ ఆఫీస్కి వెళ్లే ముందు మెట్లు దిగుతుంటే కాయ వేస్తుందండి సీజన్ అప్పుడు. తను ఇక్కడ మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు స్టేషన్ నుండి ఇంటికి వచ్చి డోర్ తెరవటం కాయ వేస్తుంది మాస్టర్. ఎంత రెస్పాండ్ గా ఉంటుందోనండి. నేను మాట్లాడుతూ ఉంటా, హక్ చేసుకుంటా. ఒకటి గుర్తించాలండి, మనం ఈ చెట్లని హక్ చేసుకుంటే ఎనర్జీ వస్తుందనేది మనము అది చెప్పకూడదు మాస్టర్స్. మనము అది మాత్రం మన లోపల రాకూడదు. ప్రేమతో నేను దాని కృతజ్ఞత చెప్తూ హక్ చేసుకుంటాను. మనము చెట్టుని హక్ చేసుకుంటే శక్తి వస్తుందన్న భావన మనలో ఉంటే ఆ ఫీలింగ్ దానికి వెళ్ళిపోయి తనకు కూడా మానవుడిలో ఉన్న స్వార్థము, కోరిక అనేవి, కోరిక లేకుండా అందరికీ వీళ్ళు వాళ్ళు అని లేకుండా అన్ని ఇచ్చేస్తుందండి ఒక చెట్టు.
ఇలా మనం ఒక భావనతో కనుక హక్ చేసుకుంటే ఆ చెట్టుకు కూడా మనం నేర్పించిన వాళ్ళం అవుతాము. అలా ఎనర్జీ వస్తుంది అనుకోకుండా పత్రి సార్ అయితే ఎక్కడికైనా వెళితే అలా ముఖానికి ఆ చెట్లు పళ్ళు అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. అలా ఒంగోని హక్ చేసుకోండి, థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే నిస్వార్థంగా అన్ని ఇచ్చేది ఒక చెట్టు మాత్రమేనండి. నాకైతే మనుషుల కన్నా చెట్టే మాస్టర్. ఎక్కడికన్నా గుహల్లోకి ధ్యానానికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు కూడా మహావతార్ అట్లా వెళుతూ ఉంటున్నాం కదా, మన ఆలోచనలు కూడా అక్కడ ఎనర్జీస్ ని డిస్టర్బ్ చేస్తుంది. కొన్ని ఇలాంటివి మనం గమనించుకోవాలండి. మళ్ళీ నన్ను చూస్తున్నదండి కిటికీలో నుండి, తన గురించి చెప్పలేదని కాబోలు ఈ మేడంతో చెప్పించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. కిరణ్ కుమారి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నా గురించి నేనే నాకు ఎటు అర్థం కాక అడుగుదామని. చెప్పండి. నేను 15 సంవత్సరాల నుంచి మెడిటేషన్ నేర్చుకొని చేస్తున్నా మేడం. అక్కడ మన పత్రి సార్ సమక్షంలో నేర్చుకున్నాం బెంగళూరులో 15 సంవత్సరాల క్రితం. ఓకే అండి. నేర్చుకున్నాం. అప్పుడు మాకు తెలియదు అసలు ధ్యానం అంటే ఏంటో తెలియదు. నేను దుఃఖంలో ఉండి నా దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఎప్పుడు ప్రాణం పోద్దా అని ఎదురు చూసి అంత పిల్లలు పుట్టిపోవటం, వాళ్ళు 3 పిల్లలు పుట్టిపోయారండి నాకు. మేనరికం మాది. ఎప్పుడు చనిపోదామా అని ఎదురు చూసేదాన్ని, నేను బాగా ఏడ్చేసేదాన్ని రోజు. అప్పుడు ఎవరో మా చుట్టాల వాళ్ళ ద్వారా బెంగళూరుకి వెళ్తే అక్కడ ఏదో ఉంది అని చెప్పి, ధ్యానం అంటే తెలియదు అసలు, వెళ్ళాము. అక్కడ సార్ సమక్షంలో వారం రోజులు ఉన్నాము. రోజు సారు మెడిటేషన్ చేయించేవాళ్ళు. కూర్చొని వారం రోజులు ఉండి నేర్చుకున్నాము. ఇంకా వచ్చిన దగ్గర నుంచి నాకు కొంచెం కొంచెంగా మార్పు వచ్చింది, అంతా బాగుంది. అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేసుకుంటూ నాకు ఎవరు చెప్పకుండానే నాకు బాగుంది కదా అని చెప్పేసి నేను పక్కన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. క్లాసులు కూడా నేను చెప్తే అర్థం అవ్వదని చెప్పేసి మన జగపతి బాబు గారి మేనమావని పిలిచి కూడా పెట్టించాము. మాది పల్లెటూరు, ఇక్కడ క్లాస్ పెట్టించాము. అయినా కానీ పల్లెటూరు మూలాన అంతగా వాళ్ళు కంటిన్యూ చేయట్లేదు మేడం. ఊర్లో తెలుసు. మేడం ఒక్క నిమిషం, మీరు ఏం అడగాలనుకుంటున్నారో అది అడగండి, మనకి సమయం చాలా విలువైనది. అదే ఏంటంటే, నేను ఇంత సీనియర్ గా అంత మెడిటేషన్ అప్పటి నుంచి చేసుకుంటూ ఇప్పటి వరకు క్లాసులన్నీ చెప్తున్నా అంతా ఓకే, గానీ నా మనసులో ఇంకా వెలితి మేడం. ఇంకా నాకేంటో వద్దు, ఉండొద్దు, నేను ఈ శరీరం వదిలేయాలి అనేది ఉంది. నేను ఎంత ఇట్లా క్లాసులు చెప్తున్నా, నేను మెడిటేషన్ బాగా గంటలు గంటలు చేస్తా, అయినా కానీ ఏంటి అంటే బాధతో కాదు మళ్ళీ అది. ఎస్ అండి మేడం, మీరు ఒకటి పిరమిడ్ ఉంటే పిరమిడ్ లోకి వెళ్ళండి, లేదా గార్డెన్ మా ఇంట్లో పెద్ద పిరమిడ్ ఉంది మేడం, పైన. ఓకే మేడం, పిరమిడ్ లో కూర్చొని మాస్టర్స్ నాకు ఇలాంటి భావన వస్తూ ఉంది అని మాస్టర్స్ కి చెప్పండి, మీ పూర్ణాత్మకు చెప్పండి, మీకు మీరు చెప్పుకోండి మేడం. మీకు ఈ స్థితి ఇష్టమైతే, బాడీ వెకేట్ చేయాలనిపిస్తే చెప్పండి వెళ్ళిపోవాలని ఉందని. లేదు కంటిన్యూ అవ్వాలని ఉంటే, నేను ఇంకా సేవ చేయాలని ఉంది అని చెప్పండి. ఈ భావన కలగటానికి కారణం ఏదైతే ఉందో దాని నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని మీ పూర్ణాత్మని, ప్రజ్ఞాత్మని అండ్ ఆల్సో మాస్టర్స్ ని, మీ ఆత్మని కోరుకొని ధ్యానం చేయండి. అక్కడ చేశాం మేడం. ఇంకా మీకు ఇది ప్రొడ్యూస్ అవుతున్నది అంటే మీకు అక్కడ ఒక పెద్దది అడ్డుపడుతున్నదండి. ఆ అడ్డంకి పోవాలంటే మీరు ఇలానే స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం, ఇలాగా ఈ పయనంలో ఏదో ఒక టైంలో అది క్లోజ్ అవుతుంది. దానికి కారణం నాకు దడ ఉండేదండి, అది పోల 3 సంవత్సరాలు సామిక ధ్యానంలో దడొచ్చేసి పోయింది మేడం. దీనికి ఆన్సర్ చెప్పాలంటే నాకు తోచింది నేను చెప్తున్నాను, బట్ దీనికి ఆన్సర్ రావాలంటే మీకే వస్తుందండి. అది అంటే రావట్లేదని మీరు అంటున్నారు కదా, దీనికి వికల్పం తోడవుతున్నది కాబట్టి కంటిన్యూగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి.
మీకు మీ ప్రశ్నకు మీకే జవాబు వస్తుంది. ఎవ్వరు చెప్పలేరు మాస్టర్. నా అనుభవంలో నేను చెప్తున్నాను. సీనియర్స్ మోస్ట్ ఏదైనా అనుకోండి, ఎవరి సమస్యకి పరిష్కారం చెప్పనే లేరు. ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. దీనికి మీరే తీర్చుకోగలరు. అది షార్ట్ టైంలో మీకు లభిస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. అంతే. థ్యాంక్ యూ. Nobody. కానీ ఎవరిని అడగండి మేడం, ఎవరిని అడగండి. వేస్ట్ ఇది. బాధ చెయ్యండి. అయితే కాదు. బాధ అయితే లేదు మేడం. నేను శరీరం విడిచిపెట్టాలని బాధపడుకుంటూ అనుకోవటం కాదు అది. లేదండి, ఒకటి అడ్డుపడుతున్నది. ఆ అడ్డంకి తొలగాలంటే మీరు ధ్యానం చేయండి, చెట్ల కింద చేయండి, ఈ సామూహిక ధ్యానం చేయండి. తప్పకుండా మీకు ఆన్సర్ వస్తుంది. ఆ సామూహిక ధ్యానం రోజు పార్టిసిపేట్ చేస్తున్నాం మేడం. రోజు మా ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి. సరే అండి, ఓకే మేడం. అసలు ఇలాంటి భావన నాకు కలుగుతున్నది అన్న ఆలోచన తీసేయండి చాలు. అదే తీయలేకపోతున్నానని మీరు అనొచ్చు. ఓ బాడీ వెళ్ళిపోవాలని ఉందా, ఓకే అనండి, యాక్సెప్ట్ చేయండి. ఇక మీరు ఇప్పుడు మీ మనసులో ఉంది అలా, ఇది బయటకి మీరు ఎవరిని అడగండి, మీకు ఆన్సర్ దొరకదు, మీకే వస్తుంది. చూడండి షార్ట్. మళ్ళీ నా జూమ్ క్లాస్ లో మేడం నాకు ఆన్సర్ వచ్చిందని మీరే చెప్తారు. ఎవరిని అడగకుండా మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వేరే డైవర్ట్ అయిపోతూ ఉండండి, అది మరుగైపోతుంది. అదే మేడం, ఇది ఇంతవరకు ఎవరిని అడగలేదు మేడం. మీతోటే అండి. ఎవరితో చెప్తే ఇది చెప్పలేరు మేడం. నేను చెప్తున్నా కదా, నేను కూడా నాకు తోచింది చెప్పాను. దట్స్ ఆల్. ఎవరిది వాళ్ళే క్లియర్ చేసుకోగలరండి. నాకు వస్తే నా సీనియర్స్ అడిగితే ఎవ్వరు ఏది కరెక్ట్ చెప్పలేదండి. నాకు నేనే క్లియర్ చేసుకోవటం నేర్చుకున్నాను మేడం. అది అందుకే పత్రి సార్ చూడండి, ఆయన పారాసైట్ గా మనల్ని చేయలే, ఇండివిజువల్ గా మనల్ని మార్చారు, పరాన్న జీవి కాకుండా. మీకు ఆన్సర్ వస్తుంది మేడం, చాలా షార్ట్ లోనే వచ్చేస్తుంది. ఓకేనా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్ కూడా ఒక సందర్భంలో తన ఐఏఎస్ ప్రిపరేషన్ అప్పుడు చెప్పారు, మనకి పాత ఆడియోస్ లో ఉంది. నేను కూడా ఒకసారి సూసైడ్ చేసుకుందాం అనుకుని హుసేన్ సాగర్కి వెళ్ళాను, నీళ్లు చల్లగా ఉన్నాయని దిగలేదు అనేసి. అవునండి. కాబట్టి ఎవరిది వారికే మేడం. మేడం చెప్పినా ఎవరు చెప్పినా మీ సాధనలో మీకే తెలుస్తుంది, మీ పరిష్కారం మీకే దొరుకుతుందండి. రమేష్ గారు మాట్లాడండి సార్. సార్ నమస్తే అండి. చాలా కృతజ్ఞతలమ్మా మీకు. జై హో సార్. ఎందుకంటే పత్రి గారు పితామహ పత్రిజ ఆశయంలో ఎంతో మార్గంలో అందరూ చేసే పనులు చేయొద్దన్నారు, అందరూ చేయని పనులు చేయమన్నారు. మరి మీరు విస్తారమైన ఈ ఆడియోస్ రికార్డ్ చేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ వినే భాగ్యం ఇచ్చారు. మరి మీ వెనక సపోర్ట్ చేసిన నందకిషోర్ గారికి కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ సందర్భంగా. మీకునండి, మీరే నాకు ప్రోత్సాహం. చెప్పాలంటే ఈ ఆడియోస్ అనేది మీ నుండే నాకు స్టార్ట్ అయింది. మీకు నందకిషోర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలండి. అంటే మనకి వస్తువు ఇక్కడ ఉందట, అక్కడ అవసరం ఉందట. ఆ వస్తువు ఇక్కడ ఉందని అవసరం మధ్యలో డిమాండ్ సప్లైకి కలపడమే నా పని మాట. అంటే ఇక్కడ తప్పించే వాళ్ళు ఉన్నారు, అక్కడ తెలియపరిచే వాళ్ళు ఉన్నారు. తెలియపరిచి తప్పించడానికి పిఎంసి మాధ్యమంగా పనిచేస్తున్నమాట. అది అలాగే చక్కగా ఉంది. ఎన్నో పుస్తకాలు వచ్చాయి. అయితే రామ్సా పుస్తకం ఏం చెప్తుందంటే, కేవలము మీరు మాత్రం మీకు తగ్గ మా గురువు తన విషయం స్పష్టంగా మీకు అర్థమయ్యే తీరాలంటున్నాడు. అనన్య సత్యమైన చాప్టర్ ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకంటే అత్యంత శ్రేయస్సును మీకు కలిగించే అత్యంత మేలైన జ్ఞానాన్ని మీరు మాత్రమే గుర్తించగలరు అని చెప్తున్నారు. ఇవన్నీ చదివితే చాలా టైం అయిపోద్ది. అందులో నన్ను చూసి పారిపోతున్నారు ఈ మధ్య. ఎందుకంటే రమణీష్ వచ్చేటండి పుస్తకాలే చూపిస్తారండి. మరి ఇంకేం చెప్తాం? లెక్కల్లో పాస్ అయిపోయిందట, సైన్స్ లో పాస్ అయిందట, సోషల్ ఇంగ్లీష్ లో పోయిందట. మరి పాస్ పోద్ది. అందులో సజ్జన సాంగత్యం జూములు వచ్చిన తర్వాత ఈ జూమ్ వాళ్ళకి కూడా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే అన్ని యాప్లు తీసాడు కానీ జూమ్ యాప్ మాత్రం మన కోసం ఉంచినట్టుంది మాస్టర్స్. చక్కగా జూమ్ ద్వారా కొన్ని లక్షల మంది దేశ విదేశాల్లో కనెక్ట్ అవుతున్నారు. కాలము లేదు, దూరము లేదు. మన ఇంట్లోనే మనం ఉంటున్నాం. గదిలోంచి బయటకు వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేస్తున్నాం. మళ్ళీ మధ్యాహ్నం నుంచి అమెరికా వెళ్ళిపోతున్నాం. గదిలో టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ ఎక్కడికో వరిసే వెళ్ళిపోతున్నాం గదిలోంచే. ఎందుకంటే గదే ఉంటుంది. చాలా ఇలా చెప్పాలంటే చాలా ఉంటాయి. ముఖ్యంగా స్వాధ్యాయం అంటే మనం కృతజ్ఞత చెప్పాలి. నాకు కూడా ఈ జ్ఞానాన్ని అందించిన చంద్రశేఖర్ గారు, తర్వాత నాకు జ్ఞానాన్ని పరిచేసిన అప్పాజీ గారికి కూడా కృతజ్ఞత చెప్పుకుందాం. పత్రిజ ఆశయాన్ని తీసుకెళ్తున్న ఎంతో మంది కృతజ్ఞత చెప్పుకోవాలి.
ఒక్క నిమిషం మాకు టైం ఇవ్వాల్సిందిగా మనమమ్మ. ఈ సందర్భంగా స్వాధ్యాయం అన్నారు కాబట్టి కొన్ని పుస్తకాలు మరొక సందర్భంగా చూపిద్దాం. ఎందుకంటే ప్రపంచం అంతా వెళ్తుంది డిజిటల్లో. ఇది నా గురువు గారు నాకు 5 రూపాయలు మార్చిన పుస్తకం, ఎత్తురాల భరద్వాజ్ గారు. ప్రతి ఒక్కరు చదవాలి. అలాగే ఇది మాత్రం తప్పనిసరి చదవాలి. భరద్వాజ్ గారు చదివిన మై ఇష్టం, కానీ ఇది మాత్రం చదవాలి. ఎందుకంటే మనందరికీ రెఫరెన్స్ గైడ్ ఇది. తులసి దళములో సూత్రప్రాయంగా చెప్పండి, ప్రబంధప్రాయంగా ఎవరి వాస్తవాన్ని కల్పింపబోను అవివేకం, ఇలా చెప్పుకుని చాలా ఉంటాయి. ఇట్స్ ఎ గ్రేట్ బుక్. తర్వాత బాగా చేతి విజ్ఞానం, ఎందుకంటే విస్తారమైన వర్క్షాపులు జరిగి ఎంతో మంది మాస్టర్లు తయారు చేశారు. ప్రేమ్నాథ్ సార్, బాలకృష్ణ సార్ అని టీం, వారందరికీ ఒకసారి కృతజ్ఞత చెప్పుకోవాలి. అలాగే మనకి బాగా ఉన్న పుస్తకం నక్షత్ర మిత్రులు, ఇది విస్తారమైన వర్క్షాపులు జరిగాయి. ముఖ్యంగా మనకి నక్షత్ర మిత్రులు హరికృష్ణ గారు ఎంతో వర్క్షాపులు చేశారు. అలాగే అల్లా బక్షి గారు రామ్తా పుస్తకాన్ని విశేషంగా వర్క్షాపులు చేశారు. అలాగే ఇలాంటి వర్క్షాపులు విస్తారంగా ఒక 100 పుస్తకాలే జరగాలని నా కోరిక మాట. అలాగే మనకు మార్చిన పుస్తకం మరణం లేని మీరు, తప్పనిసరిగా అందరూ కూడా చదవాలి. ఇందులో గూఢ రహస్యాలు ఉన్నాయట, మీ కోరికలన్నీ సిద్ధించుకోవచ్చని 22వ చాప్టర్ ఖచ్చితంగా చెప్పారు మాట మాస్టర్. గంటాపదంగా చెప్తున్నారు. మీరు మీ మిత్రులు కృషి చేస్తే భూమి గతిని మార్చొచ్చని. అలాగే తర్వాత ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. విషాహారాలు విసర్జించని మనం చెప్తున్నాం. ఒక్క శారీరక హింసే కాదట, మానసిక హింస, ఆత్మహింస ఉంది 4వ చాప్టర్ లో. ప్రతి ఒక్కరూ అతీశ ప్రజ్ఞావేదం చదవాలి. ఈ పుస్తకాలని నాకు ఎవరో నా 10 రూపాయలు లేకుండా వచ్చాను ఈ ధ్యానంలోకి. కానీ పిరమిడ్ సొసైటీ నాకు తల నుంచి పాదాల వరకు అన్నిటికీ సౌకర్యంతో పాటు ఈ పుస్తకాలు కూడా ఎంతో మంది ఇచ్చారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తే రేఖలో చూడగానే ఇమ్మంటే ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అయితే నన్ను ఈ పుస్తకాలు ఇమ్మంటున్నారు, కానీ ఎందుకు ఒకరోజు కళ్ళు మూసుకోండి, పుస్తకాలు ఇస్తే మంచిదని ఇస్తే బాగుండు. కానీ ఒక లాయర్ దగ్గరికి వెళ్తే బోల్డ్ పుస్తకాలు ఉంటాయి రేఖ నిండా. కానీ నా కేసు ఉంది కానీ నా పుస్తకం ఇంటి కొట్టిపోతున్నట్టు ఎవరట. ఎందుకంటే అతని కేసు వచ్చిన అతను తీసి కొంచెం స్టడీ చేసి అందిస్తారట. నాకు ఈ డబ్బు ఇచ్చిన వ్యక్తులు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నాకు ఈ పుస్తకాలు కొనుక్కోండి, చిరిగిపోయిన చొక్కాని తొడుక్కొని ఒక పుస్తకం కొనుక్కోమని చెప్పారండి. అలాగే మనకి జూడీ సటోరి గారి ద్వారా 2014లో వచ్చింది పుస్తకం, అద్భుతమైన పుస్తకం నక్షత్ర లోకాలు. మనందరం అక్కడి నుంచి వచ్చాం. అలాగే జొయూబా గ్రహ్యాస సశరీరంగా వెళ్ళిపోవచ్చట. అలాగే మన గురించి ఆరా కొలతలు తీసుకొని భూమి కాపాడడానికి మన ఆత్మస్థాయిల్లో మనం అందరూ అగ్రిమెంట్ పెట్టామట. పారిపోదంటే అవ్వదు, అగ్రిమెంట్ పెట్టిన తర్వాత అవ్వదు. 3 సంవత్సరాలు అగ్రిమెంట్ పెట్టి మధ్యలో మెనెత్తినట్టు అప్పుడు దాకా డబ్బులు ఇమ్మంటారు. అలాగే పిరమిడ్ మాస్టర్ పారిపోదంటే అవ్వదటండి. ఒకసారి అగ్రిమెంట్ పెట్టి ఈ జన్మ ఆఖరి జన్మ అయిపోవాలనుకున్నాం, నా జీవితం దీనికోసం అన్నాం, మరి ఎంతలోకి వెళ్ళి వెళ్ళవదండి. నేను చూశాను, ఎన్నోసార్లు వెళ్దామంటే మరి కొంచెం ఇబ్బంది అండి. అలాగే మనం ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అంతా, చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ అంటున్నారు. ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవండి. ఈ పుస్తకాలు ప్రింటింగ్ లేవట, కానీ ఈ పుస్తకంలో మొత్తం మన ఎసెన్షియల్ ప్రాసెస్ అంతా రాసింది. అలాగే భూమి మీద ఏమి జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ అమలవుతుంది. ఈ పుస్తకం 2006లో రాశారు సన్నీ సాటిన్ గారు. అప్పుడు అమలవుతాయి భవిష్యత్తులో అన్నారు, కానీ ఇప్పుడు అమలైపోయి అన్ని కూడా చాలా మ్యాక్సిమం. అలాగే మనకి ఇక్కడ ఎంతో మంది పత్రిక గారు కూడా వాకిన్ అంటుంటాం అన్నమాట. వాకిన్ రహస్యమైన పుస్తకం సార్. మన వాకిన్స్ పత్రిక గారు అయ్యారు. ఇలాగే టార్కం పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాగ ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ఇన్ని ఆడియోస్ చేసిన 110 అయ్యాయి కాబట్టి 111 అయితే 31 అయిపోద్దమ్మా. ఏంజల్ నెంబర్ అట అది. చాలా సంతోషం, ధన్యవాదాలు. పిఎంసి వారికి డిజిటల్ కాబట్టి డిజిటల్ మాధ్యమంగా వెళ్తుందని ఉద్దేశంతో చూపించాను. ఎందుకంటే ప్రదర్శన ఏం చేయలేదండి, నా తలకు అభిప్రాయం పంచుకుంటున్నాను. అంటే వినడం వల్ల కాకుండా చూడటం వల్ల మనుషుల్లో మార్పు వస్తుంది. అందుకే సినిమాలు చూసిన తర్వాత వచ్చిన ప్రేరణ కలుగుతుంది. ఒక అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత అది కొనియాలనిపిస్తుంటుంది. మనం అలా పుస్తకాలు చూపించి చదివాలనిపిస్తుంది, చూపిస్తున్నాం. అది అంత ఆనందం. అనిసమ్మ గారి సేవలకి, మీ సేవలకి. వీళ్ళంతా కూడా అక్కడ చీరాల ప్రాంతం వాళ్ళు. మన డిజిటల్ హెడ్ గారు కూడా ఆ ప్రాంతం అని అనుకున్నాను, నాకు తెలిసింది. నాకు తల్లి సంతోషం సార్. పిఎంసికి పత్రిక రాశాన్ని అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఎన్నో పుస్తకాలు చూపించారు సారు. ఎవరికి ఏ పుస్తకం కనెక్ట్ అవుతుందో ఎవరని చెప్పలేము. వీలున్నంత వరకు పత్రిజీ మనకి సూచించిన పుస్తకాలన్నీ తప్పనిసరిగా చదవాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తులసి దళం అన్నది అది ఇంకా దాని గురించి మనం చెప్పలేము. అది ప్రతి ఒక్కరు చదివి తీరవలసిందే. అది మనం గిఫ్ట్ గా కూడా ఇచ్చుకోవచ్చండి. పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి గిఫ్ట్లు ఇస్తుంటాం కదా, ఆ బుక్ ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిందే. ఎన్నో బుక్స్ చూపించారు సారు. అన్ని పుస్తకాలని ఎవరి శక్తి మేర చదివాలి. మేడం ఎన్నో ఆడియోస్ చేశారు. అది గూగుల్ డ్రైవ్ లింక్ నేను మన గ్రూప్స్ లో ఫార్వర్డ్ చేస్తాను. అందరూ మీకు ఏ ఆడియో వినాలనుకుంటున్నారో అది వింటూ మన పని మనం చేసుకోవచ్చు. మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు అది వింటూ ఉంటే ఇంకా ఆ శక్తి మనకి ఎక్కువ అనుభూతి చెందుతాము. ఒక మాస్టర్ ఒక బుక్ మనకి చెప్పినప్పుడు ఆ బుక్ లో ఆ మాస్టర్ తో మనం కనెక్ట్ అయి ఉంటాము. అలాగే ఆ ఆడియో మనం వింటున్నప్పుడు ఆ మాస్టర్ తో కనెక్ట్ అయి ఉంటాం. మేడం వాహకం లాగా పనిచేస్తూ అది ఆ మాస్టర్ ఇస్తున్నారు ఆ జ్ఞానాన్ని.
ప్రతి ఒక్కరం ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని ఇంతమంది ఇన్ని చేస్తున్నాము అంటే మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఇంతమంది ఉన్నాం. ఎన్నో వందల మంది, వేల మంది ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమంది మేము ఎందుకు కనెక్ట్ అయ్యామండి? అది ఎవరికి ఎప్పుడు వెళ్తుందో ఎవరని చెప్పలేము. మన పని మనం చేద్దాం. మనందరికీ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మన అందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. ఆయనకి ఎప్పుడు మనం ఆ కృతజ్ఞతతో, ఆ భావంతో ఉందాం. థ్యాంక్ యూ. అనిత మేడం, మీకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాస్టర్స్, ఇప్పటి వరకు మనం ఈ చక్కగా క్లాస్ లో ఉన్నాము. ఒక్కసారి మీరందరూ యూట్యూబ్ లోకి వెళ్ళి లైక్ చేయండి. చూడబోయే మాస్టర్స్ అందరూ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మన ఈ పిఎంసి డిజిటల్ ది వాట్సాప్ గ్రూప్ ఉందండి. ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే అందులో చేరండి. ఎప్పుడు అప్డేట్స్ అప్పుడు వస్తాయి. యూట్యూబ్ లో లైవ్ లో కూడా మనది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం 2000 సబ్స్క్రైబర్స్ దాటేసాము. మనం పరిగెడుతున్నాం అన్నమాట. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మధ్యాహ్నం 4 గంటలకి చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ లో మళ్ళా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.